చూపించు అరుణాచల విద్యానంతను ఎప్పుడు దృష్టిగల తెలియునరులదే అరుణాచల తీరముందని ఎదవెగటియు తన్నునే తిరిగి పొందితిగో అరుణాచల సత్య జ్ఞానములేని జన్మ ఫలమేమి గొప్పగరావేల అరుణాచల శుద్ధవాంగనయుతులంబోచునే నిజహంత గల్పినందురో అరుణాచల దైవమనుచు నిన్ను దరిచేరగా నన్ను పూర్ణనాశముల చిరి అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల గగనవిన సచ్చి అనుగ్రహ నిధి వడిది గుర్తించిరో అరుణాచల ధైర్యము పరిగిడు నీ నిజమయని నాశమైతిదో అరుణాచల కృపాకరములను దయకున్న నిజముల సింతులో అరుణాచల దోషరహిత నీవు నాతో నైక్యమైన అత్యానందమయమోయ కరుణాచల నగకు జడము కాదు నిన్నెదికి నన్ను కృపానగవేసి అరుణాచల గానలేది వెలుగనేరై ఉంటే సానువై నిలిచితి అరుణాచల నీ జ్వాలగాచిలం నీరు శిశడు నీ కృపవర్షింపు అరుణాచల నీవు నేనుగా నిత్యానందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల అనురూపు నిన్నునే నిన్న రూపం చేర భావోన్ముని కూడా అరుణాచల సూత్ర జ్ఞానములేని కామరుణామాయ జ్ఞానము కోసిక అరుణాచల ఓకే మాస్టర్స్, మనము ఇవాళ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం వాళ్ళ టాపిక్ ఏంటంటే, మనం మొదట శివుడి గురించి, శివతత్వం గురించి మీకు అందరూ తెలిసింది. మేడం వినబడుతుందా వాయిస్? హలో మేడం, you are getting my voice? Yeah, loud and clear, master. Yes, sir. Okay, good. మనము మళ్ళీ ఏంటంటే శివుడు అంటే ఏంటి, అసలు శివుడు మనం ముందు ఇవాళ శివుడు కనెక్ట్ అవుదాం అని చెప్పి ఇవాళ పెట్టుకున్నాము ఈ సెషన్.
శివతత్వం గురించి మనం 2 ముక్కలు చెప్పుకొని అప్పుడు మనం కనెక్ట్ అవుదాము శివుడిని. మనము మనకి జ్ఞాన సన్యాస జ్ఞాన కర్మ సన్యాసి యోగం అని చెప్పి 4వ అధ్యాయం భాగవతంలో చాలా ముఖ్యమైనది. కృష్ణుడు ఏం చెప్తాడంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే మనం జ్ఞానం చేత మాత్రమే కర్మల్ని మనం దయించుకోగలుగుతాము. ఇది కాన్సెప్ట్. అది అంటే జ్ఞాన వైరాగ్యాలను మనకి ఎవరు ప్రసాదిస్తారు అంటే శివుడు, పరమశివుడు. ఆ పరమశివుడు యొక్క అస్తిత్వమే మనము సర్వ దోషాల్ని, సర్వ కర్మల్ని, సర్వ పాపాలని ఈ జీవితం నుంచి ముక్తిని కల్పిస్తుంటది. ఎందుకంటే శివుడు అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ. శివుడు అంటే నిరాకారుడు, కాలస్వరూపుడు, సర్వాంతర్యామి. అంటే ఆయనకి ఏ రూపం లేదు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్నిట్లో అతనయ్యే ఉన్నాడు. అతని ద్వారా ప్రతి భూమి మీద ఏదైనా అస్తిత్వం ఉంది అంటే గనక అంటే పరి అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ విశ్వాలు, అనంత విశ్వాలు ఉన్నవి, ఇవన్నీ కలిపి అనంత విశ్వాలు కలిగిన బ్రహ్మాండాలు, అనంతమైన బ్రహ్మాండాలు, ఇవన్నీ కూడా పరి అనుకుంటే భౌతికంగా ఉన్నవి అనుకుంటే, అపరి అంటే భౌతికంగా లేనిది కూడా మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. 75% మోర్ దెన్ 75% డార్క్ ఎనర్జీ ఉంది. అంటే డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ రెండు కలిపితే దగ్గర 95%. మన 5%మే పరి. ఆ 5% దాటి ఉన్న అపరి అంటే అనంతంగా ఉన్న డార్క్ ఎనర్జీ అండ్ డార్క్ మ్యాటర్. ఇక్కడ డార్క్ ఎనర్జీ అనేది మనం శివుడి యొక్క చైతన్యం అనుకుంటే, డార్క్ మ్యాటర్ అనేది అమ్మవారి యొక్క శక్తి. ఈ శక్తి చైతన్యాలు బట్టి ఈ ఫిజికల్ రియాలిటీ ఏర్పడుతుంది. కాబట్టి క్వాంటమ్ ఫిజిక్స్ లో ఏం చెప్తారంటే ప్రతిదీ కూడా ప్రతి కణము కూడా అణువులతో నిర్మించబడి ఉంది. అంటే మన బాడీలో ఏదైనా సరే ఒక ఆర్గాన్ తీసుకుంటే ఆర్గాన్ అంతా కణాలతో ఏర్పడింది. ఆ కణాలు మళ్ళీ అణువులతో నిర్మించబడి, అణువుల్లో ఏమో పరమాణువులతో నిర్మించబడింది. పరమాణువులు ఏంటి, ఇక్కడ ఇంకా పరమాణువులు లోతుకెళ్తే కనుక అక్కడ ఉన్నది ఏంటంటే ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, న్యూక్లియస్, కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అవి ఉన్నాయని చెప్తారు. అంటే ఈ పరమాణు స్థితి ఏ స్థితిలో ఉందంటే ఒక ఎనర్జీ ఫీల్డ్ గా ఉంది. అంటే సూక్ష్మంగా ఎనర్జీయే బిల్డింగ్ బ్లాక్ గా ఉన్న మన అస్తిత్వం అనేది ఏర్పడుతుంది. అంటే ఎనర్జీ నుంచే మనం ఈ ఫిజికల్ రియాలిటీ క్రియేట్ అవుతుంది. అది గాలి అవ్వచ్చు, నీరు అవ్వచ్చు, కణజాలంతో కూడుకున్న మన బాడీ స్ట్రక్చర్ అవ్వచ్చు, అత్యంత అంటే కఠినంగా ఉన్న మెటల్ అవ్వచ్చు, ఏదైనా సరే లోపలికి వెళ్తే కనుక, కణజాలంకి మించిన పరమాణువులోకి వెళ్తే కనుక మళ్ళీ అక్కడ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీయే మనకి ఒక ఫ్రీక్వెన్సీలో అది ఒక రకరకాల స్వభావం కలిగిన భౌతిక అస్తిత్వాలుగా ప్రదర్శించబడుతుంది. అంటే దాన్ని అస్తిత్వాన్ని ఏర్పరచుకుంటుంది. అంటే అది ఒక వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ. అంటే వైబ్రేషన్ అంటే కనుక సౌండ్, ఫ్రీక్వెన్సీ అంటే లైట్. ఈ లైట్ అండ్ సౌండ్ సీక్వెన్స్ లోనే మనం పదార్థ రూపాలని మనం అనుభవాన్ని పొందుతున్నాం, అంటే ఫీల్ అవుతున్నాం. అంటే అది ఎలా ఫీల్ అవుతున్నాం అంటే అది పెద్ద సబ్జెక్ట్. అంటే మన బాడీలో అంటే కణజాలంలో ఉన్న అంటే 2 రకాలు ఉంటాయి కణాలు. ఒకటి స్టాటిక్ గా ఉంటాయి, కొన్ని డైనమిక్ గా ఉంటాయి. స్టాటిక్ అంటే జీవజాలం కలిగింది, అంటే జీవాన్ని కలిగి ఉన్న ప్రతిదాన్ని మనం ఏమనుకోవచ్చు, డైనమిక్ అనుకోవచ్చు. స్టాటిక్ అంటే కార్బన్ పదార్థం. అంటే కార్బన్ అంటే పొటాషియము, కార్బను అంటే అవి పూర్తి ఘన పదార్థంగా ఉన్నవి. అంటే మన మట్టి అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే మట్టిలో ఉన్న మెటలిక్ కణజాలాలు, అంటే మట్టిలో ఉన్న రకరకాల ఫెర్రస్, ఎల్లాయిస్ అంటారన్నమాట, రకరకాల ముడి ఖనిజ ఇదంతా కూడా అందులో అదంతా స్టాటిక్ గా ఉంది. అందులో కూడా ఎనర్జీ ఉంది, అటమ్స్ ఉన్నాయి, అందులో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఉన్నాయి, కానీ దాంట్లో డిఎన్ఏ లేదు. డిఎన్ఏ ఎందులో ఉంటుంది అంటే ఏదైనా కణజాలాన్ని ఉత్పత్తి చేస్తుందో, అంటే మన ఒక స్ట్రక్చర్ ని, కణజాలం అంటే ఒక లివింగ్ స్ట్రక్చర్ ని బిల్డప్ చేస్తే దాంట్లో డిఎన్ఏ ఉంటుంది. అందుకే దాని డైనమిక్. అంటే సూక్ష్మజీవులు అవ్వచ్చు, ఎటువంటి జీవజాలం అవ్వచ్చు, చెట్టులు అవ్వచ్చు, ఇవన్నిటిలో కూడా డిఎన్ఏ ఉంటుంది.
డిఎన్ఏ అంటే డిఎన్ఏ లేనిది ఏది అంటే గనక కొన్ని ఖనిజాలు మాత్రమే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే శివుడు కూడా 2 రకాల అస్తిత్వంతో ఉన్నాడు, స్తబ్దంగా ఉన్నాడు, ఇన్యాక్టివ్ గా ఉన్నాడు, యాక్టివ్ గా ఉన్నాడు. 2 రకాలుగా ఆయనే ఉన్నాడు. అంటే శివుడు ఏంటంటే ఎనర్జీ పరంగా ఉన్నాడు. అందుకే శివుడు మనం శివయ్య శివ అంటే ఎనర్జీగా అన్నిట్లో అతనై ఉన్నాడు కాబట్టి అతని నుంచే సమస్తం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి చోట అంటే మన భావ ప్రకంపనలో కూడా భావాన్ని వ్యక్తీకరించడంలో కూడా ప్రకంపన అనేది లేకపోతే భావం అనేది వ్యక్తం అవ్వదు. కాబట్టి మన భావనలో కూడా శివుని యొక్క అస్తిత్వం ఉంది. అందుకే భక్తి ద్వారా శివుడిని పట్టుకోవడానికి అవుతుంది. అంటే భావ ప్రకంపన అతను లేని ఎగ్జిస్టెన్స్ అంటూ లేదు. ఏ రకంగా ఉన్నాడంటే జ్ఞాన వైరాగ్యాలుగా ఉన్నాడు. అంటే దేంతో సంబంధం లేదు కాబట్టి ఆయన అన్నిటితోటి కలిసి ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని విధాలుగా ఉన్నాడు. అది భావనాత్మకంగా కూడా ఉన్నాడు. మన మనుషుల సామ్రాజ్యంలో తీసుకుంటే కనుక మన కణజాలం అంతా భావ ప్రకంపనల మీద మన డిఎన్ఏ అనేది వైబ్రేట్ అవుతుంటుంది. అంటే మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసమే ఒక దారి ఏర్పరచుకుంటుంది. ఎవరికి? ఆ పరమశివుడి యొక్క అస్తిత్వానికి దారి ఏర్పరచుకుంటుంది. అంటే పరమశివుడు మన భావమయ చేతన కూడా శివుడు అస్తిత్వంగా ఉంది. కాబట్టి మనం ఏ రకంగా అయినా సరే శివుడిని మనం కనెక్ట్ అవ్వచ్చు. ఏ రూపంలో ఏ రకంగా అయినా సరే శివుడు. ఎందుకంటే అన్నిట్లో క్రియాశీలకంగా శివుడి యొక్క అస్తిత్వంతో అన్ని విస్తరిస్తున్నాయి. కాబట్టి ఆ శివుడిని ఏ రకంగా అయినా పొందొచ్చు మనం. ఏ రకంగా అంటే ఇప్పుడు అందుకే భూత ప్రేత పిశాచాలు, రాక్షలు, యక్షులు, కింపులు, దేవతలు అందరూ శివుడిని అందుకోగలుగుతారు. అంటే శివుడు అన్ని చోట్లకి అతనే అస్తిత్వంగా ఉన్నాడు. అయితే ఈ శివుడు ఇవాళ ఏమనుకున్నాం, మీకు ఈ శివుడిని వెనకాల నేను అరుణాచల ఇది అరుణాచలం, ఇది అరుణాచల శిఖరం. ఈ అరుణాచల శిఖరాన్ని ఏం చెప్తాం అంటే శివుడి యొక్క మూల అస్తిత్వంగా కూడా చెప్తాం. మూల అస్తిత్వం అంటే అరుణాచలం గురించి నేను వేరేగా చెప్పక్కర్లే. యూట్యూబ్ లో మీరు విపరీతంగా విని ఉన్నారు వీటి గురించి, స్టోరీస్ కాబట్టి ఎక్కువ చెప్పక్కర్లేదు. ఈ శివుడు అనేది అన్ని రూపాల్లో, అన్ని విధాల, అన్ని చోట్ల, అన్నిటిని నడిపిస్తున్నాడు కాబట్టి మూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ అరుణాచలం ప్రత్యేకత ఏంటంటే శివుడి యొక్క ప్రాథమిక అస్తిత్వాన్ని అరుణాచలం యొక్క ప్రత్యేకతగా చెప్పాలి. అంటే ఇప్పుడు నిజానికి శివుడు కైలాస పర్వతంలో ఉంటారు. ఆయన యొక్క పరిపూర్ణ అస్తిత్వం అంటే ఏంటి అంటే కనుక జ్ఞాన వైరాగ్యాల యొక్క మూలతత్వం ఏంటంటే శివుడు మొదటి గురువుగా ఎవరంటే కనుక దక్షిణామూర్తి అంటే మనం శివుడి యొక్క మూల అస్తిత్వం దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి అంటే అతను దేవతల గురువు. దేవతలు అంటే అసలు మన సత్యయుగం, మనం ఏంటి త్రేతాయుగం నుంచి మనం కంటిన్యూ అవుతున్నాం. మన జీవిగా అంటే జీవాత్మగా క్రియేట్ అవడానికి మూలకారకులు ఎవరైతే ఉన్నారో దేవతల నుంచి భౌతిక రూపంలో విస్తరించబడిన సప్త ఋషుల యొక్క జ్ఞానంచే ఆర్యుల యొక్క సనాతన ఆర్య సంస్కృతి అంటే ఋషి సంస్కృతి ద్వారా మన యొక్క మానవుల యొక్క ఉత్పత్తి, దానికి అనుగుణమైన ప్రత్యుత్పత్తి జరిగింది. మానవలోకం ఏర్పడింది. అంటే మానవలోకానికి మూలమైన ఇంజనీర్స్ గా ఉన్నటువంటి ఋషులు, గంధర్వులు, దేవతలు, వాళ్ళకి ఒక అత్యున్నతమైన వాళ్ళు ముందు ఈ మన భౌతిక ఈ ప్రపంచం ఏర్పడే ముందు వాళ్ళు దేవతాలోకం అనేది అస్ట్రల్ గా ఇక్కడ క్రియేట్ అయింది. ఆ దేవతాలోకానికి అంటే మానవ సంతతికి, మానవ మూలాలకి మూలమైన అసలైన ఆ దేవతాలోకాలకి కేంద్ర స్థానం ఎక్కడ అంటే అరుణాచలం. ఎందుకంటే అరుణాచలం శాస్త్రపరంగా ఏం చెప్తుంటారంటే ఇక్కడ దక్షిణామూర్తి ఇక్కడ నిలవై ఉన్నాడు. దీని మీద దక్షిణామూర్తి ఉంటాడు. ఈ అరుణాచలం మీద దక్షిణామూర్తి ఉన్నాడు. అంటే మళ్ళీ దక్షిణామూర్తి ఎలాగుంటాడంటే ఆయన మనిషి కాదు కదా, దేవుడు అసలు మూలం, మొత్తం విశ్వానికే మూలంగా ఉన్న పరమాత్ముడు. కాబట్టి ఆయన ఈ ప్రాంతం నుంచి అస్ట్రల్ గా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాడు. అంటే అస్ట్రల్ ఫీల్డ్ అనే దానికి కాలమాన పరిస్థితులకి అతీతంగా ఉంటుంది. అంటే సార్ ఇన్ని మహాబుద్ధి లోకాలు ఉన్న, అనంత లోకాలు ఉన్న వాటికి ఇక్కడే ఉన్నాడా శివుడు అంటే కనుక, అంటే శివుడి యొక్క మూలతత్వమైన దక్షిణామూర్తి ఇక్కడే ఉన్నాడంటే ఆయన అస్ట్రల్ గా, కాబట్టి ఇది అస్ట్రల్ ప్రొజెక్షన్ కి ఇది ఒక ఎగ్జిస్టెన్స్, అంటే ఇది ఒక పోర్టల్ అని చెప్పొచ్చు. అంటే
ఇక్కడ అంటే కాలమాన పరిస్థితికి అతీతంగా ఉంది కాబట్టి దాని యొక్క మూలం ఇక్కడ ఇదిగా అది శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్రాలు చెప్పాయని అంతేకాకుండా మన మహాయోగి అరుణాచలంలో గొప్ప చెప్పుదగ్గ యోగి రమణ మహర్షి కూడా ఇది చెప్పారు. ఇక్కడే ఉన్నారు. ఇక్కడ అస్టల్ గా జ్ఞానానికే మూలమైన జ్ఞాన ప్రదాత అయినటువంటి దక్షిణామూర్తి ఆయన ఎగ్జిస్టెన్స్ ఇక్కడే ఉంది. అంటే ఇక్కడ ఆయనతో పాటు దేవతలందరూ కూడా ఇక్కడి నుంచే మొత్తం విశ్వాన్ని ఆపరేట్ చేసే దేవతలకి మూలాలు ఇక్కడే ఉన్నాయని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి చాలా మంది ఇది అంటే ఈ యొక్క అరుణాచలం చుట్టూరు అందుకే చాలా చాలా సమాధులు, జీవ సమాధులు ఉంటాయి. 1000 సంవత్సరాల జీవ సమాధులు, కొన్ని లక్షలు అన్నారు. అంటే సత్యయుగం నుంచి లెక్కేసుకుంటే లక్షలు ఉంటాయి, కానీ ఇప్పటికీ మనకి కొన్ని 100 జీవ సమాధులు కనబడుతూ ఉంటాయి ఇక్కడ. ఇది ఈ యొక్క ప్రత్యేకత ఎక్కడా లేదు భూప్రపంచంలో. కాబట్టి మనం ఈ అరుణాచలం అనగానే మన శివుడికి మూలంగా ఉన్నటువంటి ఆ పరమశివుడికి మూలంగా దక్షిణామూర్తికి కూడా మనం కనెక్ట్ అవుతాము. ముఖ్యంగా ఎక్స్క్లూజివ్ ఇవాళ దక్షిణామూర్తి అంటే కంప్లీట్ గా ఆయన్ని మనం పౌర్ణమి రోజున మనం కనెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ పౌర్ణమికి దక్షిణామూర్తితో కనెక్ట్ చేసుకుందాం. దక్షిణామూర్తి అంటే ప్యూర్ మాట, ఓన్లీ దేవతా లోకానికి మాత్రమే ఆయన అంటే జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని ఇచ్చిన ఆ మూల చైతన్య శక్తిగా చెప్పుకోవచ్చు. ఈశ్వరుడు యొక్క అస్తిత్వంగా చెప్పుకోవచ్చు మొదటి గురువుగా. అయితే అప్పటికి ఇంకా మానవ అంటే డ్యుయాలిటీ అంటూ లేదు. ఇంకా అంటే మానవులు దానవులు అనే కాన్సెప్ట్ అప్పుడు లేదు. కాబట్టి దేవతలుగా అస్టలుగా ఉన్న దివ్య లోకాలకి అప్పుడు తర్వాత ఎక్స్టెన్షన్ శివుడు అనగానే మనకి 2 వస్తాయి. అంటే మానవులు, దానవులు, రాక్షసులు, అన్ని రకాల ఎగ్జిస్టెన్స్ కి అంటే భౌతిక అస్తిత్వానికి శివుడు కామన్ గా చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ రోజు అమావాస్య కాబట్టి సోమావతి అమావాస్య ఏంటంటే ఇవాళ 2 ప్రత్యేకతలు ఉన్నాయి. సోమావతి అమావాస్య అంటే కరెక్ట్ గా సోమావతి అంటే మీకు అర్థం అవుతుంది. అంటే సోమవారం శివుడి అత్యంత ప్రీతిదాయకము. ప్లస్ ఈ సోమావతి అమావాస్య కూడా సోమవారం వచ్చింది, అది శివుడికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన పర్వదినంగా చెప్పుకోవచ్చు. ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన ఒక అంటే కేర్ ఆఫ్ అడ్రస్ అస్తిత్వానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ అందరూ కూడా ఈ రోజు వచ్చిన వాళ్ళంతా ఈజీగా ఈ రోజున మనం అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రోజున శివుడిని మనం కనెక్ట్ అవ్వడం వల్ల, శివుడు అంటే ఎవరు? జ్ఞాన ప్రదాత, కర్మల్ని పూర్తిగా దగ్ధం చేయగల అనంతమైన అసాధారణమైన చైతన్య శక్తి ఆయన నుంచి పొందగలుగుతాం. తర్వాత శివుడు బోలాశంకరుడు కాబట్టి మనకి ఓన్లీ సరెండర్ అయ్యి భక్తి భావనతో ఆయన మనం కరెక్ట్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మన జన్మల కర్మలను కూడా చిటికలో ఆయన పక్కన తీసి పెట్టగలిగే శక్తి ఆ పరమశివుడికే ఉంది. ఎందుకంటే సర్వస్వం ఆయన నుంచి పుడుతుంది కాబట్టి దేన్నైనా నాశనం చేయగలిగేది, దేనైనా మనలో మార్పు తీసుకురాగలిగే చైతన్య శక్తి ఆయనలోనే ఉంది. కాబట్టి ఇవాళ అద్భుతమైన ఈ సోమావతి అమావాస్య రోజున ఈ సోమవారం ప్రత్యేక అమావాస్య అంటే ఎప్పుడు ఏంటంటే ఈ అమావాస్య ఎప్పుడు ఎలా ప్రత్యేకత ఉంటే ఒక రకంగా పౌర్ణమికి ఉన్న ఒక ప్రత్యేకత పౌర్ణమికి ఉంటే అమావాస్యకు ఉన్న ప్రత్యేకత అమావాస్య ఉంది. పౌర్ణమి రోజున ఏమవుతుందంటే విజ్ఞానాన్ని పొందడానికి ముఖ్యంగా అంటే లైట్ ఎనర్జీతో అసెండ్ అవడానికి అనంత చైతన్యము మహావిజ్ఞానాన్ని దేవలోకాల నుంచి వాళ్ళ యొక్క సిద్ధి శక్తుల్ని అంటే దివ్యపరమైనవి పొందడానికి పౌర్ణమి ఎప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. మరి అమావాస్య ప్రత్యేకత ఏంటంటే శక్తితో కూడిన చైతన్యం ఉంటుంది. శక్తి అంటే అమ్మవారి యొక్క శక్తి కూడా ఈ రోజున అంటే అమావాస్య శక్తి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది, డామినేటెడ్. కాబట్టి శక్తి అనేది కర్మల్ని దగ్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ శివుడి యొక్క చైతన్యం శక్తితో కూడుకొని ఉంటే అంటే అర్ధనారీశ్వరుడి యొక్క శక్తి చైతన్యాలు కలిగింది అది ఎప్పుడు అమావాస్య రోజున ఉంటుంది. అంటే అమావాస్య రోజున శివుడి యొక్క తత్వంలో శక్తి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి కర్మల్ని శక్తి ఉంటే కనుక కర్మలు దగ్ధం అవ్వదు. కర్మల్ని అసలు మనం ఈ భౌతిక అస్తిత్వం అనేది శక్తితోటి క్రియేట్ అవుతుంది. కాబట్టి భౌతిక అస్తిత్వానికి సంబంధించిన కర్మల్ని మనం దోషాలని నివారించుకోవడానికి ఆ శివుడి యొక్క శక్తి చైతన్యాలు అంటే శివుడి యొక్క శక్తితో కలిగిన శక్తి అనగానే అమావాస్య ఎప్పుడు అమ్మవారికి రిలేటెడ్ ఎప్పుడు అమావాస్య. కాబట్టి
ఈ రోజున ఆ శివుడి యొక్క మన చైతన్యం ద్వారా జ్ఞానపరమైన ఆ దివ్య చైతన్యాన్ని శక్తితో కలిసి మనం అలైన్ చేసుకోగలిగితే మనకి చాలా ఈజీగా మనము డిస్కనెక్ట్ చేసుకోగలుగుతాం ఈ రోజున. కాబట్టి ఈరోజు సంకల్ప ధ్యానం కాన్సెప్ట్ శివుడు అనేది మీకు అర్థమైంది. ఆయన ప్రతి మూలాల్ని మహా చైతన్యంగా ప్రతి కణకణమును అణువులో ఈవెన్ దో మన డిఎన్ఏని కూడా పెనెట్రేట్ చేయగల భావ చైతన్య పరంపరలో ఆయన్ని మనం ఇన్వైట్ చేసుకుంటే అన్ని లెవెల్లో కూడా ఆయన శక్తితో కూడుకుని ఉంటారు. కాబట్టి అమావాస్య కాబట్టి ఈజీగా మనం కర్మల్ని తొలగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ రిలాక్స్గా కళ్ళు మూసుకోండి, చాలా రిలాక్స్గా హ్యాపీగా కళ్ళు మూసుకోండి. నేను ఉన్నది అరుణాచలం. ఈ అనేక మంది యోగులున్న జీవ సమాధిలో ఉన్న యోగుల యొక్క క్షేత్రంలోనే ఉన్నాను. ఎదురుగుండా ఈ అరుణాచలేశ్వరుని యొక్క ఈ దివ్యమైన భవ్యమైన క్షేత్రం నుంచే ఈ ఎనర్జీస్ తోటి మనం కనెక్ట్ అవుతూ ఆ శివుడిని మనం కనెక్ట్ చేసుకున్నాం. శివుడిని మనం ఆయన ఎనర్జీని అలైన్ చేసుకున్నాం మన డిఎన్ఏ. సో మాస్టర్స్ కంప్లీట్గా రిలాక్స్గా కూర్చోండి. రిలాక్స్ 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 రిలాక్స్. ఈరోజు అత్యంత ప్రత్యేకమైన సోమవతి అమావాస్య రోజున మన భూమిపై కాలాలను, ఋతువులను, రాత్రి పగలను ఏర్పరుస్తూ ప్రకృతి యొక్క ఉత్పన్నతకు అదేవిధంగా జీవ చైతన్యానికి అనుకూలమైన వాతావరణాన్ని, ఋతువులను, ప్రకృతి యొక్క సమతుల్యాన్ని కాపాడుతూ ఈ భూమిపై మన జీవన అస్తిత్వానికి భూమాత మీద ఉన్న చైతన్యాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఆ పరమశివుడిని జటాజుటాలలో ఉన్నటువంటి భాగంగా ఉన్నటువంటి సోమావతి ఆ చంద్రుడిని మనము మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం మాస్టర్స్. చంద్రుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే భూమితో పాటు భూమికి సూర్యుడు తండ్రి అయితే చంద్రుడు తల్లిలాగా అన్ని అంటే రాత్రి పగలే కాకుండా సకల వనరుల సమృద్ధికి తన వంతు తను సహకరిస్తూ మనం ఈ భూమి మీద జీవాత్మగా ముందుకు కొనసాగడానికి ప్రతి జన్మకి అనుకూలించే విధంగా మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ సోమావతి ఆ చంద్రుడి యొక్క శివుని యొక్క అస్తిత్వంగా ఉన్నటువంటి ఆ చంద్రుడు మనం చంద్రుడిని నమస్కారం చేసుకుంటూ అదే విధంగా అనేక జన్మలుగా మహామూల చైతన్య శక్తి మహాజగజ్జని మహాకాళి యొక్క అస్తిత్వంగా ఉన్నటువంటి మాతా భువనేశ్వరి యొక్క దివ్య అనుగ్రహంతో భువనేశ్వరి యొక్క శక్తిగా విస్తరించి ఉన్న మనల్కి ఈ భౌతిక శరీరాన్ని కల్పించిన దివ్యధరణి భూమాతకి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ భూమాతలో ఈ భూమి యొక్క అస్తిత్వంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి ఖనిజ సామ్రాజ్యానికి
శతకోటి ఆత్మాభివందనాలు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ భూమాతలో ఉన్నటువంటి అత్యంత క్రియాశీలక పాత్ర వహిస్తూ మన యొక్క జీవాత్మలకు ప్రాణశక్తిని, అదేవిధంగా ధాతు పుష్టిని కలిగిస్తున్నటువంటి ప్రకృతి మాతలో క్రియాశీల పాత్ర వహిస్తున్నటువంటి వృక్ష జాతికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం. అలాగే మూడో సామ్రాజ్యమైనటువంటి భూమాత యొక్క మూడో సామ్రాజ్యం సవకల జీవకోటి రాశికి మిత్రుత్వంతో కూడిన ఆత్మాభివందనాలు మరియు అష్టాంగ ప్రణామాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. అలాగే నాలుగో ప్రపంచంగా ఉన్నటువంటి భూమాత యొక్క భాగంగా ఉన్నటువంటి మానవుల యొక్క అత్యున్నతమైన చైతన్య స్థితి కలిగిన సప్త ఋషుల యొక్క గురు పరంపరలో ఉన్నటువంటి యోగులు, ఆత్మజ్ఞానులు, అదేవిధంగా ఈ యొక్క పరమశివుని యొక్క మూల చైతన్యపు అస్తిత్వంగా ఉన్నటువంటి అరుణాచల శివ, ఆ అరుణాచల శివ క్షేత్రములో వేల సంవత్సరాలుగా తపస్సు జీవ సమాధుల్లో ఉంటూ మానవ లోకాన్ని కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ ఋషి సంస్కృతికి సంబంధించిన సప్త ఋషుల మహా చైతన్యాన్ని ముందుకు నడిపిస్తూ మానవ అస్తిత్వాన్ని ముందుకు మానవ అస్తిత్వం తమ అనుగ్రహంతో మనలందరికీ అన్ని రకాలుగా దారి చూపిస్తున్నటువంటి జీవ సమాధుల్లో ఉన్నటువంటి ఈ గురువులందరికీ కూడా, పరమ గురువులందరికీ అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క భూమాతలో ఆది కాలం నుంచి సత్యయుగం నుంచి నేటి వరకు మన భూమి మీద ఉన్నటువంటి క్షేత్ర చైతన్య శక్తికి ఎప్పటికప్పుడు ఉన్నత పరిధుల్లోకి దారి చూపిస్తున్నటువంటి దివ్య దేవతా శక్తులకు, దివ్య దేవతా మూర్తులకు, అసెండెడ్ అండ్ అస్ట్రల్ మాస్టర్స్ కి హృదయపూర్వక ఆత్మాభివందనాలు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే మనకి ఈ యొక్క దివ్య భవ్యమైనటువంటి కర్మరహిత ఆ శివుని యొక్క మహా చైతన్యాన్ని, ఆ అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత కీలకమైన మానవ ప్రగతికి మూలమైన ఈ ధ్యాన మార్గాన్ని మనందరికీ దారి చూపించిన మన ప్రీతమ గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క పూర్ణాత్మ అయినటువంటి ప్రజ్ఞాత్మకు ఆత్మ నమస్కారాలు, సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఆయన యొక్క ప్రజ్ఞాత్మకు మన మధ్యకు వచ్చి ఈరోజు మన సంకల్పాలను నెరవేర్చే విధంగా మనల్ని మార్గదర్శనం చేయవలసిందిగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పత్రిసారి యొక్క పూర్ణాత్మ అనేటువంటి మహాప్రజ్ఞాత్మని హృదయపూర్వకంగా వినయంగా మన మధ్యకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. అలాగే విశ్వమాత మూల చైతన్య శక్తి, విశ్వమాత మహాజగజ్జని మహాకాళి యొక్క అనంత విశ్వ చైతన్య శక్తిని ఫిఫ్త్ డైమెన్షనల్ గేట్వే ద్వారా ఈ భూమికి అనేక రకాలుగా, ముఖ్యంగా యోగులకు, ఆత్మజ్ఞానాలకు దారి చూపించడానికి
ఈ యొక్క కుంభయుగంలో కల్పతరువుగా ఉంటూ మన ధ్యానులకి యోగులకి కల్పతరువుగా ఉన్నటువంటి శ్రీ అమర ఆర్య మమతార్ బాబాజీకి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ బాబాజీ గారి యొక్క అస్తిత్వంలో, ఆయన యొక్క నేతృత్వంలో సప్త ఋషుల యొక్క మల్టీ డైమెన్షనల్ హయ్యర్ ఎనర్జీ అస్ట్రల్ ఫీల్డ్ గా ఉన్నటువంటి శంబాలాని నేతృత్వం వహిస్తూ ఆ శంబాలా యొక్క మహా విశ్వ చైతన్యాన్ని యోగులకు ఆత్మజ్ఞానులకు అందిస్తూ ఆ విశ్వ చైతన్యపు ఆ పరమేశ్వరుని యొక్క దివ్య విశ్వ చైతన్య శక్తి ప్రకంపనల్ని మనందరికీ తమ యొక్క ప్రేమ కృపా కటాక్షాల ద్వారా కనెక్ట్ చేయమని బాబాజీ గారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుందాం. మనము మహా విశ్వ చైతన్య శక్తిగా ఉన్నామంటే ఈ యొక్క అరుణాచల దివ్య మహాశక్తి క్షేత్రం యొక్క ఈ అరుణాచల శివ యొక్క మహా చైతన్యాన్ని మనలోని అణువణువున కణకణమున నింపవలసిందిగా సప్త ఋషుల మండలి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి శంబాలా చైతన్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పరమ గురువులకు, హిమాలయ యోగులకు, బాబాజీకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుంటూ మీ అందరూ కూడా మీ యొక్క శిరస్సు పైన ఒక 2x2 గోల్డెన్ మెర్కబాని, మీకు గోల్డెన్ కలర్ లో కానీ అయితే అనంతమైన మిరుమిట్లు కలిపే డైమండ్ మెర్కబాని మీరు సంకల్పం చేసుకున్నారు. ఈ యొక్క మెర్కబాని మనము మహాకాల యంత్రంగా చెప్పుకోవచ్చు. కాలాన్ని శాసించే మహాకాల భైరవుడి యొక్క మరియు శివుడి యొక్క ప్రత్యక్ష అస్తిత్వంగా ఉంటూ ఈ కాల యంత్రము ద్వారా ఆ మహాశక్తి చైతన్యం మిరిమిట్లు గొల్పడాన్ని మీరు సంకల్పం చేసుకోండి, లేకపోతే ఊహించుకోండి. ఆ మిరిమిట్లు కొలుపుతున్న అఖండ మహా చైతన్యం ఆ అత్యంత శక్తివంతమైన వజ్రకాంతితో మెరుస్తున్నా లేదా బంగారు కాంతితో ఉన్నటువంటి ఆ చైతన్యము, ఆ శివుని యొక్క దివ్య అనుగ్రహము, బాబాజీ మౌతర్ బాబాజీ యొక్క ప్రేమ కృపా కటాక్షలతో మరియు ప్రతిసారి యొక్క మార్గదర్శనంలో సమస్త దేవతలు మరియు సమస్త దివ్య దేవతల యొక్క దివ్య ఆశీస్సులతో ఆ చైతన్యాన్ని మీ యొక్క సహస్రారం నుండి మీ శరీరంలో విస్తరించడాన్ని, వ్యాపించడాన్ని మీరు పూర్తిగా అనుభూతి చెందిన ఆ పరమశివుడి యొక్క ఆ దివ్యమైన భవ్యమైన చైతన్య శక్తిని మీ శరీరం అంతా విస్తరించడాన్ని, మీ ముఖ్యంగా ఆ మెరుమిట్లు కలుపు కాంతివంతమైన అనంత విశ్వం నుంచి ఆకర్షిస్తున్నటువంటి ఆ చైతన్య శక్తి మెరుమిట్లు కలుపుతున్న కాంతివంతమైన వజ్రకాంతి, బంగారు కాంతితో ఉన్నటువంటి ఆ మెర్కబా మహాకాల యంత్రం ద్వారా మీ శరీరం అంతా విస్తరించడాన్ని, వెలుపుల బయట ఆ వెలుగులో మీరు పూర్తిగా నిండిపోవడాన్ని మీరు అనుభూతి చెందండి. సంకల్పం చేసుకోండి. అత్యంత వెలుగుతో నలువైపులా విస్తరిస్తున్నటువంటి ఆ బంగారు కాంతిలో పూర్తిగా మునిగిపోదాం మాస్టర్. పూర్తిగా మీ చుట్టూరంతా విస్తరిస్తూ, మీ రూమ్ నిండా విస్తరిస్తూ, మీరున్న హౌస్, మీరున్న ప్రాంతము, మీరున్న ఒక ఊరు, అలాగే
ఆ యొక్క రాష్ట్రము దేశం అంతా విస్తరిస్తున్న కాంతిలో ఆ కాంతి, ఆ బంగారు కాంతి మీ యొక్క శిరస్సు యొక్క బ్రహ్మరంధ్రము గుండా మీ యొక్క మెదడు అంతా ఆ కాంతి విస్తరించడాన్ని పూర్తిగా అనుభూతి చెందండి. ఆ మెదడులో ఉన్నటువంటి అణువణువున కణకణమున మరియు కళ్ళు పూర్తిగా మీ ముక్కు రంధ్రాల్లో, అలాగే నాసికారంధ్రం, అలాగే మీ యొక్క పూర్తిగా అన్ని ఆర్గన్స్ లో, నోటి భాగంలో ఉన్న నాలిక, దంతాలు సమస్తం, అలాగే వెన్నుముక వైపు మెడుల, వెన్నుముక యొక్క మూల భాగం నుంచి వెన్నుముక కిందనంతా కూడా ఆ చైతన్యం విస్తరించడాన్ని, బంగారు కాంతి విస్తరించడాన్ని మీ యొక్క బాడీ యొక్క మీ 2 భుజాలకి, మీ యొక్క ఈ యొక్క కంఠము, అలాగే మెడ, భుజాల అంతా కూడా ఆ కాంతి బంగారు కాంతి విస్తరించడాన్ని, అలాగే మీ చెస్ట్, అలాగే మీ బ్యాక్, అలాగే సమస్తం మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ లో ఆ శివుని యొక్క ప్రకంపనల దివ్యమైన భవ్యమైన ఆ బంగారు కాంతి యొక్క ఆ అత్యద్భుతమైన ఆ వైబ్రేషన్స్ ని ప్రతి ఆర్గాన్ లో కణకణమున అణువణువున ఫీల్ అవుతుంది. మొత్తం ఆ బాడీ అంతా మీ యొక్క ఊపిరితిత్తులు, అలాగే మీ యొక్క కాలేయము, అలాగే ఇంటెస్టైన్స్, మీ యొక్క సమస్త ఆర్గన్స్ లో కూడా గుండె, అలాగే మీ పై కడుపు భాగము, డయాఫ్రమ్ పైన, అలాగే డయాఫ్రమ్ కిందన మొత్తం మీలో ఉన్నటువంటి కణ వ్యవస్థలో ప్రతి ఆర్గన్ లో, అలాగే వెన్నుముక భాగములో మొత్తం అంతా కూడా ఈ బంగారు కాంతి చైతన్యాన్ని, ఎలిమెంట్లు కలిపే బంగారు చైతన్యాన్ని పూర్తిగా అనుభూతి చెందాలి. ఆ శివుని యొక్క మహా ప్రకంపన చైతన్య శక్తి బాబాజీ యొక్క ప్రేమ కటాక్షాల ద్వారా పూర్తిగా మన శరీరంలో 2 చేతులు, భుజాలు, ఫింగర్స్, అలాగే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ 5 ఫింగర్స్ లో కూడా ఆ వైబ్రేషన్స్ పూర్తిగా విస్తరించడాన్ని, ఆ చైతన్య శక్తి యొక్క ప్రకంపనల్ని, ఆ దివ్యమైన భవ్యమైన అనుభూతిని పూర్తిగా అనుభవించండి మాస్టర్. అలాగే మీ బాడీ పైనుంచి మరింత చొచ్చుకు వస్తున్న బంగారు కాంతితో మీ యొక్క వీపు భాగము, మీ యొక్క హిప్స్, అలాగే మీ యొక్క మొదట ఉన్నటువంటి అన్ని లోవర్ అబ్డామినల్ కిడ్నీస్ తో పాటు మీ యొక్క ఎటువంటి మీకు లోపాలు ఉన్నా సరే ఆ లోపాలన్నీ కూడా తొలగిపోయే విధంగా ఈ చైతన్యాన్ని అనుభూతి చెందండి. అణువణువున కణమున, అలాగే మీ ప్రొడక్టివ్ ఆర్గన్స్, అలాగే మీ యొక్క హిప్స్, తొడలంతా కూడా విస్తరించడాన్ని, ఆ లోపల ఉన్నటువంటి కణజాలంలో, ఎముకల్లో, కుడి ఎడమ మురుకుల్లో కూడా ఆ యొక్క వైబ్రేషన్ ని కణకణమును అణువణువున ఫీల్ అవ్వండి. అది పూర్తిగా చైతన్య శక్తి ప్రతి భాగంలో, ప్రతి కణంలో హీల్ చేయడాన్ని మీరు అనుభూతి చేయండి. అదేవిధంగా మీ యొక్క కాళ్ళు కుడి ఎడమ పిక్కలు, అలాగే కాళ్ళ యొక్క మోకాల నుంచి పూర్తిగా పిక్కలు, ఆపై యాంకిల్స్, అలాగే కుడి ఎడమ మడమల చీల మండలాల్లో, అలాగే కుడి ఎడమ వేళల్లో సైతము ఆ కాంతి పరిపూర్ణంగా విస్తరించడాన్ని అనుభూతి చెందండి. మరింతగా విస్తరిస్తూ వస్తున్నటువంటి ఆ మహాకాల యంత్రం ద్వారా వస్తున్నటువంటి ఆ బంగారు కాంతి నిరంతగా 4 వైపులా మిరిమిట్టుకుని విస్తరిస్తూ మీ బాడీలోకి చొచ్చుకొస్తున్న కాంతి అన్ని చోట్లకు, ప్రతి ఆర్గాను, ప్రతి ఎముక, ప్రతి ఒక్క కణము, కణజాలముతో సైతము ఆ వైబ్రేషన్ ని మీరు ఫీల్ అవుతూ ఉంటాడు మాస్టర్స్. అలాగే ఈ ఫిజికల్ బాడీలో మొత్తము విస్తరించిన ఇవి మీ స్వేద రంధ్రాల ద్వారా శరీరం అంతా బయటికి చిమ్ముతూ మీరు పూర్తిగా ఒక బంగారు కాంతితో, ఒక బల్బు లాగా, లైట్ లాగా
మీరు బంగారు కాంతితో మెరియడాన్ని అనుభూతి చెందండి లేదా సంకల్పం చేసుకోండి. ఈ బంగారు కాంతిలో మీ యొక్క మరింత ఉధృతంగా మీ పైనుంచి వస్తున్నటువంటి బంగారు కాంతితో మీ శరీరంలో చొచ్చుకుంటూ శరీరం లోపల చర్మం ద్వారా స్వేదరంధ్రాల ద్వారా కాంతి అన్ని వైపులకి మెరుగుట్లు గొలుపుతూ విస్తరిస్తూ మీరు ఒక కాంతివంత బంగారు కాంతితో వెలుగొందడాన్ని, బంగారు కాంతితో మెరియడాన్ని మీరు అనుభూతి చెందండి. ఈ అత్యద్భుతమైన దివ్యమైన భవ్యమైన కాంతి శరీరముపై ఉన్న ప్రతి చర్మ రంధ్రములో కూడా, చర్మం ఉన్న ప్రతి చోట ఈ కాంతి వెదజిల్లుతూ నలుగు వైపులా ఆ కాంతిని వెదజిల్లడాన్ని మీరు పూర్తిగా అనుభూతి చెందండి లేదా సంకల్పించు. ఈ కాంతి ద్వారా మీ బాడీలో ఉన్నటువంటి నకారాత్మకమైన ఎనర్జీని బ్లాక్ చేసే ఎటువంటి మృత కణాలు లేదా ఆ మృత కణాల ద్వారా ఏర్పడే ఎనర్జీ బ్లాక్స్ అన్ని కూడా తొలగిపోవడాన్ని, అవన్నీ ఈ బంగారు కాంతిలో కరిగిపోవడాన్ని పూర్తిగా అనుభూతి చెందండి. ముఖ్యంగా మీ యొక్క ఫిజికల్ బాడీ అంతా ఈ బంగారు కాంతితో నింపబడి బంగారు కాంతి యొక్క ఈ యొక్క తరంగాల్లో పూర్తిగా మృత కణాలన్నీ కూడా పూర్తిగా తొలగించబడి అత్యుత్తమైన స్పష్టమైన బంగారు కాంతితో మెరిసే మీ యొక్క కణ సముదాయము సూక్ష్మంగా ఆ దివ్య ప్రకంపనల యొక్క భవ్యమైన చైతన్య శక్తిని ప్రతి చోట అనుభూతి చెందింది. కణమణువున కణకణువున ఆ పాజిటివ్ వైబ్రేషన్, ఆ అనుభూతిని మీ శరీరం అంతా మరింతగా మీ నుంచి విస్తరిస్తున్నటువంటి బంగారు కాంతిలో మీకు పనికిరాని వ్యర్థంగా ఉన్నట్టుకి కర్మలకి ఆధారంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యర్థ కణాలు, వ్యర్థ అణువులు కూడా పూర్తిగా ఈ బంగారు కాంతితో నిండిపోవడాన్ని, అవి బంగారు కాంతిలో కలిసిపోవడాన్ని, అవన్నీ కూడా బంగారు కాంతితో పిరిమెట్లు గొలపడాన్ని, ఈ కణకణమున అణువున ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించండి. ఆ సూర్య యొక్క ప్రేమ కృపా కటాక్షాలను సమస్త విశ్వంలో సమస్త అత్యద్భుతమైన దివ్యమైన చైతన్య శక్తికి మూలంగా ఉన్నటువంటి ఆ పరమశివుని యొక్క దివ్యమైన కృపా కటాక్షాలను ఈ బంగారు కాంతి ద్వారా పూర్తిగా అనుభూతి చెందండి. ఈ బంగారు కాంతి ద్వారా ఆ శివుని అస్తిత్వంలో ఉన్న సకల దేవతలను కూడా మీరు ప్రతి చక్రం ద్వారా అనుభూతి చెందండి. ఇప్పుడు ఆ శివుని యొక్క ఈ దివ్యమైన భవ్యమైన యొక్క ప్రచండమైన శక్తి చైతన్యంలో భాగంగా ఉన్నటువంటి ఈ భూమిపై సమస్త ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు మరియు సమృద్ధిని కలగజేసే భువనేశ్వరి మాత, భూమాత యొక్క చైతన్య శక్తిగా ఉన్నటువంటి భువనేశ్వరి మాతని, ఆమె అనుగ్రహాన్ని, ఆమె యొక్క దివ్య భవ్యమైన ప్రకంపనలను మీ యొక్క మూలాధారంలో అనుభూతి చెందండి మాస్టర్స్. భువనేశ్వరి మాతని తలుచుకుంటూ ఆమె యొక్క అత్యంత భవ్యమైన దివ్యమైన శక్తి చైతన్యాన్ని మీ యొక్క వెన్నుముక భాగములో చివరగా ఉన్నటువంటి కుండలినికి ఆధారంగా ఉన్న ప్రాంతంలో అక్కడ మూలాధారం యొక్క మీ యొక్క బాడీ అంతటికి మధ్యలో కిందగా మీరు ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదా ఆ ఏరియాలో భువనేశ్వరి మాతని ప్రప్రదంగా మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ ప్రాంతంలోని మీకు వీలైతే నేను చెప్పిన బీజాక్షి మంత్రాన్ని, ఆ ప్రాంతం మీకు ఏమాత్రం తెలిసినా ఈ బీజాక్షి మంత్రంతో ఆ ప్రాంతాన్ని వైబ్రేషన్ చేసుకోండి. మా భువనేశ్వరి దేవి భూమాత యొక్క అస్తిత్వానికి మూలమైన సమస్త చక్రాలకు శక్తిని
అందజేసే మూలాధారంకి ఆధారంగా ఉండే మా భువనేశ్వరి దేవి. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఆ మూలాధార ప్రాంతంలో ఈ యొక్క బీజమంత్రాలను మనసులో తలుచుకుంటూ అక్కడ వైబ్రేషన్ ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఈ శివుడి యొక్క మహా చైతన్యంలో ఆ భువనేశ్వరి దేవి యొక్క అస్తిత్వంతో ఈ మూలాధార యొక్క శక్తి పెంచబడుతుంది. అది అన్ని కర్మల్ని తొలగించడానికి అత్యంత కీలకమైంది భువనేశ్వరి మాత యొక్క మూలాధార చైతన్య శక్తి. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. 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 మీరు ఎప్పుడైతే మూలాధారం అక్కడ సంకల్పం చేసుకొని ఈ వైబ్రేషన్ ఫీల్ అవుతారో మీకు అంటే కరెక్ట్ గా జననాంగాలకి మధ్యలో ఆనస్ కి మధ్యలో ఉంటది. అక్కడ వైబ్రేషన్ మీరు ఫీల్ అవుతారు. జననాంగాల్లో కూడా వైబ్రేషన్ కలుగుతుంటుంది ఆ ప్రాంతం అంతా. ఇది మూలాధార శక్తిని మేల్కొల్పడంలో ఈ యొక్క బీజమంత్రం అంటే భువనేశ్వరి మాత అస్తిత్వంతో భూమాత యొక్క అనుగ్రహంతోనే మన కుండలిని యాక్టివేషన్ ఉంటుంది. కాబట్టి ఈ భూమాతకు మూలమైన భువనేశ్వరి మాత యొక్క బీజాక్షర మంత్రం ఈ మూలాధారాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది. కాబట్టి అక్కడ ఆ వైబ్రేషన్ ఏ రకమైన మీకు ఒక విద్యుత్ లాగా అనిపించవచ్చు, అక్కడ ఒక గిలిగింతలు పెట్టచ్చు, ఇంకో రకంగా ఏదైనా ఒక వైబ్రేషన్ మీ మూలాధార స్థాయిలో మూలాధార ప్రాంతంలో ఈ బీజాక్షరి మంత్రాన్ని వైబ్రేషన్ ని ఫీల్ అవ్వండి. ఓం ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వర. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీం భువనేశ్వరాయ. అలాగే భువనేశ్వరి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క మంత్రంతో వైబ్రేషన్ ని అలాగే అనుభూతి చెందుతూ ఉండండి మాస్టర్. ఎప్పుడైతే నేను చెప్పిన వైబ్రేషన్ వచ్చిందో ఆ వైబ్రేషన్ ని మళ్ళీ మీరు ఆ అనుభూతి చెందండి. రిపిటేషన్ కానివ్వండి అనుభూతి. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. 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 ఓం హ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. చాలా ఇంపార్టెంట్ కర్మలు పోవడానికి భువనేశ్వరి మాత యొక్క అనుగ్రహం. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. 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 ఓం హ్రీం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. 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 ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ.
ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం క్లీం శ్రీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. హ్రీం శ్రీం క్లీం భువనేశ్వర. హ్రీం శ్రీం క్లీం భువనేశ్వర. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వర. ఓం హ్రీం శ్రీం క్లీం. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వర. హ్రీం శ్రీం క్లీం. అలాగే ఇప్పుడు మనం ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతూ ఒక్కసారి భువనేశ్వరి మాతకి ఆమె యొక్క అనుగ్రహానికి నమస్కారం చేసుకుంటూ మీ బొడ్డు కింద ఒక బెత్తుడు కింద నుండే స్వాదిష్టాన చక్రాన్ని దగ్గర ఫీల్ అవుదాము. ఆ ప్రాంతంలో స్వాదిష్టాన చక్రాలను మీరు మీకు నచ్చిన దేవతని సంకల్పం చేసుకోవచ్చు, దివ్య దేవతని. ఎందుకంటే స్వాధిష్టానం అనేది మనసుకి మూలం కాబట్టి మనస్సు అనేది మన కర్మల పరంగా రకరకాల ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఏ దేవత అయితే మీకు బాగా కనెక్టెడ్ ఉంటారో, అంటే ఏ దేవత యొక్క ఎక్కువగా మీరు ఇష్టపడతారో, కనెక్ట్ అయి ఉంటారో, ఆ దేవత అనుగ్రహానికి కనెక్ట్ చేసుకోండి. లేదు అంటే పార్వతీ మాతని, బై డిఫాల్ట్ పార్వతీ మాతని అనుగ్రహాన్ని, పార్వతీ మాత యొక్క అస్తిత్వంతో ఆమె యొక్క పార్వతీ మాతని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పార్వతీ లేదా గౌరీ మాతని తలుచుకుంటూ మనస్ఫూర్తిగా ఆ చక్ర కనెక్ట్ చేసుకోండి అధిష్టానికి. అలాగే ఈ బుడ్డిపై ఒక బెత్తుడు పైన ఉండే సుమారుగా 2 బెత్తుళ్ళ పైన ఉంటది మణిపూరక చక్ర. మణిపూరక చక్ర ప్రాంతంలో వైబ్రేషన్ ని గమనించండి. మీ బాడీ నిండి అంతా కూడా గోల్డెన్ యొక్క దివ్య చైతన్యం ఉంది కాబట్టి ఆ చైతన్యంలో మీకు వేగంగా తెలుస్తుంది. మరింత నింపబడుతున్న, ప్రచోదనం చెందుతున్న, పైకి వెలుగుగా విస్తరిస్తున్న, గోల్డెన్ కలర్ లో గోల్డెన్ ఆరాతో ఉన్న, మరింతగా మీలో రాహవం చెందుతూ నలువైపులా విస్తరిస్తున్నారు. ఈ గోల్డెన్ ఎనర్జీలోని మీరు ఆ ప్రకంపనని సులభంగా అందుకోగలుగుతారు. ఈ మణిపూరక చక్రంలో మనకి సమస్త ఆయురారోగ్యాలు, అష్టైశ్వర సిద్ధులను, భౌతికమైన సమస్త సౌభాగ్యాలను, సమృద్ధిని కలగజేసే మహాలక్ష్మి అమ్మవారిని హృదయపూర్వకంగా తలుచుకుంటూ ఆ యొక్క మణిపూర చక్రాన్ని కనెక్ట్ చేసుకోండి. అక్కడ వైబ్రేషన్ ఫీల్ అవుతుంది. అదేవిధంగా అనాహత చక్రం. అనాహత చక్రం సకల జీవకోటికి ప్రకృతితోల సమస్త లోకాలను, అన్ని రకాల మానవ మనుగడకి దివ్య దేవతలు, పరమ గురువుల్ని యొక్క గైడెన్స్ ని, అలాగే అసెండెడ్ మాస్టర్ల యొక్క జీవ చైతన్య శక్తుల్ని అనుసంధానం చేసే ప్రాణశక్తి, సమస్త ప్రాణశక్తులకు మూలమైనటువంటి జీవాత్మను నిరంతరం కాపాడే దుర్గామాత లేదు అంటే శాంభవి మాత మీ హార్ట్ చక్ర దగ్గర సంకల్పం చేసుకోండి, కనెక్ట్ చేసుకోండి. మీకు మా దుర్గతో కనెక్షన్ ఉంటే మా దుర్గా, లేదంటే శాంభవి, ముల్లోకాలకు
మల్టీ డైమెన్షనల్ గేట్వే, శంబాలాకు మూలంగా ఉండే శావంబేవి మాత, శంబాల యొక్క మూల చైతన్య శక్తి కలిగిన, మూల చైతన్యానికి కారణమైన అనంత విశ్వాలకి అనుసంధానించబడి ఉన్న శాంభవి మాతని మీ ఆర్ట్ చక్రాలు ప్రతిష్ఠ చేసుకోండి. ఆమె యొక్క కటాక్షాలను, అనుగ్రహాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, వినమ్రతో ఆమెని కోరుకోండి మాస్టర్స్. హార్ట్ చక్ర చాలా అత్యంత ముఖ్యమైనది. హార్ట్ చక్ర ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో మనకి ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సమస్య ఉన్నా, ఎటువంటి పరిధుల్లో కూడా మనకి దారి ఏర్పడుతుంది. దివ్య దేవతలు మనకి ఎటువంటి సమస్త భౌతిక, ఆధ్యాత్మిక చైతన్యాలను కలిగించాలన్నా, దివ్య శక్తుల యొక్క మార్గాన్ని సూచించాలన్నా, అన్నింటికీ కూడా అదే విధంగా జీవనోపాధికి అత్యున్నతమైన, అత్యద్భుతమైన మార్గాలు మన జీవితంలో ఏర్పడాలన్నా హార్ట్ చక్ర చాలా కీలకమైంది. ఈ హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేయవలసిందిగా దుర్గామాతని, ఏదో శాంభవి మాతని హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, వినమ్రతతో ప్రార్థించండి. హార్ట్ చక్రాన్ని యాక్టివ్ చేసుకోండి. అలాగే మీ యొక్క విశుద్ధ చక్రాన్ని వైబ్రేషన్ ఫీల్ అవ్వండి. విశుద్ధ చక్రాలు మీరు సర్వ చైతన్య శక్తుల్లో కీలకమైన మహావిజ్ఞానాన్ని పొందడానికి రాజరాజేశ్వరి లేదంటే ఆమెని మనము శ్యామల రాజరాజేశ్వరి, శ్యామలాదేవి, శ్యామల రాజరాజేశ్వరి, అలాగే లేదు అంటే మన యొక్క తంత్ర శాస్త్రము దశ మహావిద్యల్లో మాతంగి మాత, ఆమె రాజరాజేశ్వరి, ఆమె మధుర మీనాక్షి. మీకు నేను చెప్పిన వాటిలో ఎవరు మీకు కనెక్టివిటీ ఉన్నా, లేదు అంటే గాయత్రి సరస్వతి యొక్క సమస్త జ్ఞాన మూలాలకి అనంతంగా ఉన్నటువంటి, విశ్వంలో ఉన్నటువంటి మహా చైతన్య పరిధుల్లో విస్తరించి ఉన్న అఖండమైన, అపారమైన తంత్ర మంత్ర విజ్ఞానాలకు మూలంగా ఉన్నటువంటి తాంత్రిక సర్వస్వి మాతంగి మాత, శ్రీ విద్యలో ఉన్నటువంటి మాతంగి మాత, అలాగే లేదు అంటే మధుర మీనాక్షి, లేదంటే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆమె తలుచుకుంటూ ఈ యొక్క ఆమె అనుగ్రహంతో విశుద్ధ చక్ర యాక్టివేట్ అవ్వాల్సిందిగా హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా వేడుకోండి మాస్టర్స్. అలాగే సమస్త పరమ గురువులకు ఆది అంతంగా ఉన్నటువంటి భౌతికము, అభౌతికంగా ఉండే సమస్త మూల సంపదకు, మహాశక్తి చైతన్యాలకు మరియు శివుని యొక్క త్రినేత్రంగా ఉన్నటువంటి లలిత అమ్మవారు, శ్రీ లలిత అమ్మవారు, ఆమెని మీ యొక్క భుగు భాగం, మీ యొక్క తరడైలోని లలిత అమ్మవారిని సంకల్పం చేసుకోండి. ఆమె యొక్క అనుగ్రహానికి, ఆమె యొక్క దివ్య మహా చైతన్యాన్ని కలిగించవలసిందిగా, కర్మరహిత జీవితానికి, ఆ శివుని అనుగ్రహానికి దారి కల్పించవలసిందిగా వినయంతో, వినమ్రతతో లలిత అమ్మవారిని మీరు తలుచుకుంటూ, ఆమె అనుగ్రహంతో నా యొక్క థైరాయిడ్ అనంత విజ్ఞానాలకు మూలమైన దివ్య భవ్యమైన
ఈ యొక్క భూమిపై అత్యద్భుతమైన జీవిత స్థితిని స్థాయిని కల్పించే విజ్ఞానము, వ్యవహారికము, అటు ఆధ్యాత్మికము అన్ని స్థాయిల్లో కూడా అత్యున్నత స్థాయిలో మనల్ని చేర్చగలిగే శ్రీ లలిత అమ్మవారు. ఆమె యొక్క దివ్య కృపా కటాక్షలతో ఆ థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వాలి. ఆ శివుని యొక్క మహా విశ్వ చైతన్యాన్ని అందుకునేందుకు కూడా లలిత అమ్మవారే పాత్ అనేది ఆమె గేట్వే కాబట్టి ఆమె యొక్క అనుగ్రహంతో సమస్త సిద్ధులు, శక్తులు మరియు జీవితంలో సమృద్ధి మరియు సమస్త భోగభాగ్యాలకు తగిన జ్ఞానాన్ని, మహావిజ్ఞానాన్ని, తంత్ర జ్ఞానం యొక్క మూలాల్ని థర్డ్ ఐ ద్వారా చూపించవలసిందిగా మనోనేత్రంగా లలిత అమ్మవారిని యాక్టివేట్ చేయవలసిందిగా ఈ యొక్క థర్డ్ ఐని యాక్టివేట్ చేసుకోండి. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మరియు వినయంగా ఆమె కృపా కటాక్షాలకే ఆమెను ప్రార్థిస్తూ ఆమె అనుగ్రహం మీ యొక్క థర్డ్ ఐలో ఉండాలని చెప్పి సంకల్పం చేసుకున్నాం. అలాగే సహస్రారం ఈ పైన కాళీమాత యొక్క ప్రత్యక్ష అస్తిత్వం కలిగి పరమ విశ్వాలకు, అనంత విశ్వాలకు ఆధారభూతము, అనంత విశ్వాలకు దారి చూపించే తారాదేవి అమ్మవారిని, తారాదేవి అమ్మవారిని మీ యొక్క సహస్రారంలో తారాదేవి యొక్క చైతన్యాన్ని, ఆమె యొక్క దివ్య కృపా కటాక్షలతో సమస్త లోకాల యొక్క మహా చైతన్యాన్ని పొందగలగాలని చెప్పి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ చైతన్యాన్ని మీ యొక్క శిరస్సు పైభాగంలో యాక్టివేట్ చేసుకోండి. తారాదేవిని మీరు సహస్రారంలో యాక్టివేట్ చేసుకోండి. అందరూ కూడా తారాదేవిని హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా వేడుకుంటూ, వినమ్రంగా ప్రార్థిస్తూ, తారాదేవి అనుగ్రహంతో మనకెప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా వేడుకుంటూ సహస్రాన్ని పూర్తిగా తారాదేవి అనుగ్రహంతో అనంత విశ్వాలకు మరియు మూల చైతన్య శక్తిగా ఉన్నటువంటి మహాకాళి, విశ్వమాత, మహాజగజ్జన్ని కనెక్ట్ చేయవలసిందిగా ఆమె యొక్క చైతన్యంతో ఎప్పుడు కర్మరహితమైన, కర్మని తొలగించే అత్యద్భుతమైన శక్తి చైతన్యాల మార్గాల్ని సహస్రారం ద్వారా మీ యొక్క సమస్త మూలాలకి, సమస్త కర్మల్ని తొలగించే మహా విశ్వమాత, మహాజగజ్జని, మహాకాళి యొక్క అనుగ్రహాన్ని తారాదేవి ద్వారా పొందాలని సంకల్పం చేసుకుంటూ సర్వకర్మ విముక్తికి తగిన జ్ఞానాన్ని, తంత్ర మంత్ర విజ్ఞానాన్ని కల్పించవలసింది తారాదేవిని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా వేడుకుని మాస్టర్స్.
మూలాధారము సహస్రారము చాలా ఇంపార్టెంట్ కాబట్టి సహస్రారంలో కూడా మీరు కేంద్రీకరించండి పూర్తిగా. ఈ యొక్క సహస్రారంలో మీకు తారాదేవి యొక్క అనుష్ఠానం చేసుకోండి. శ్రీ తారాయే నమో నమః. 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 శ్రీ తారాయే. ఏదైతే పైనుంచి మీకు అనంతంగా కాలయంత్రం నుంచి మహా గోల్డెన్ ఎనర్జీ వస్తుందో ప్రవాహంగా, ఆ ప్రవాహంతో ఈ యొక్క వైబ్రేషన్ అనుసంధానం చేసుకుని మీ సహస్రారంలో వైబ్రేషన్ ఫీల్ అవ్వండి. ఆ మహాతారాదేవిని, ఆమె అనుగ్రహానికి వినమ్రతతోటి ఆమెని తలుచుకుంటూ మీ యొక్క శాస్త్రం, మీ యొక్క మెదడు పై భాగం అంతా కూడా ఈ వైబ్రేషన్ ఫీల్ అవ్వండి ఆ గోల్డెన్ ఎనర్జీస్ తో. శ్రీ తారాయే నమో నమః. 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 శ్రీ తారాయే. ఓకే మినిస్టర్స్, మనం మరొకసారి ఆ మహా విశ్వమాత మహాగర్జని మహాకాళిగా ఉన్నటువంటి ఆమె యొక్క ప్రత్యక్ష అస్తిత్వము మనకి సర్వ జ్ఞాన అన్ని రకాల మల్టీ డైమెన్షన్ ద్వారా మనకి సంస్థ జ్ఞాన విజ్ఞానాన్ని మహాప్రజ్ఞని కలగచేసే
తారామాతకి, ఆ తారామాతకి సమస్త దేవతలకు మూలంగా ఉన్నటువంటి విశ్వమాత మహాజగజ్జని మహాకాళికి మరొక్కసారి ఆత్మాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, శతకోటి పాదాభివందనాలతో ఈ యొక్క తారాదేవి అనుగ్రహంతో, కాళీమాత యొక్క మూల చైతన్య శక్తితో సమస్త కర్మల్ని మనలో ఎప్పటికీ వాళ్ళ అనుగ్రహంతో సమస్త కర్మల్లో పోతూ మన సంకల్పాలకు అనుగుణమైన దివ్యమైన భవ్యమైన జీవితాన్ని కలిగించాలని మరొకసారి తారామాతకి, అలాగే కాళీమాతకు, తారామాతకి మూలంగా ఉన్నటువంటి కాళీమాతకు మరొకసారి సాష్టాంగ ప్రణామాలతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే ఈ యొక్క దివ్యమైన అత్యద్భుతమైన విశ్వ చైతన్య శక్తులకి మూలంగా ఉంటూ మన యొక్క అణువున కణకణువున మహా చైతన్యంగా మన శక్తి చైతన్యాన్ని మనలో దయా కృపా కటాక్షాలు కలగజేసినటువంటి పరమశివుని యొక్క అస్తిత్వాన్ని, ఆయన యొక్క విశ్వ చైతన్యాన్ని మన యొక్క మానవ శరీరం భౌతిక, సూక్ష్మ మరియు కారణ శరీరాల్లో విస్తరింపజేయడంలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి శివబాబాజీగా ఉన్నటువంటి మన ధ్యానంలో ధ్యానులకు ముఖ్యంగా అనుగ్రహాన్ని కల్పించి తమ యొక్క ప్రేమ కృపా కటాక్షాలతో మనల్ని సునాయాసంగా సులభంగా కర్మ విముక్తుల్ని చేసి మనల్ని యోగ మార్గంలో ముందుకు నడిపిస్తున్న మన శంబాల పరమ గురువుకి అధ్యక్ష వహిస్తున్నటువంటి అమర్ ఆర్య శ్రీ మమతార్ బాబాజీకి అనంత కోటి ఆత్మాభివందనాలు, శతకోటి పాతాభివందనాలు, ఆత్మ నమస్కారాలు చేసుకుంటూ మన ఈ ప్రక్రియలో మనకి ముందుండి నడిపించిన ప్రతిసారి పూర్ణాత్మైనటువంటి మహాప్రజ్ఞాత్మకు మనం అంతా వినయంతో, వినమ్రతో నమస్కారము మరియు ఆత్మ నమస్కారాలతో అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ప్రతిసారి పూర్ణాత్మైన ప్రజ్ఞాత్మకు మనం వీడ్కోలు పలుకుదాము, అభివందనలు తెలియజేసుకుంటూ అలాగే సమస్త దేవతా శక్తులకు, దివ్య దేవతా మూర్తులకు మరియు పరమ గురువులకు, అలాగే సప్త ఋషుల యొక్క ప్రచండమైన మహావిజ్ఞానానికి మనందరికీ ఆ విజ్ఞానాన్ని ముందుకు చూపిస్తూ మనకు నడిపిస్తున్నటువంటి ఆ అరుణాచల శివ మహాక్షేత్రంలో వేల సంవత్సరాలుగా జీవ సమాధంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ అనుగ్రహానికే వాళ్ళందరికీ పాదాభివందనాలు, సాష్టాంగ ప్రణామాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ అరుణాచల శివ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సకల దివ్య దేవతలకు, దేవతా మూర్తులకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక పాదాభివందనాలు, ఆత్మ నమస్కారం, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ భూమిపై ఉన్నటువంటి సకల జీవకోటి రాశికి ఉత్పత్తితో కూడిన ఆత్మాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, అలాగే ప్రకృతి మాతలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి వృక్ష జాతికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మాభివందనాలు, పాదాభివందనాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ యొక్క ఖనిజ సామ్రాజ్యానికి మన యొక్క కృతజ్ఞతను మరియు ఆత్మ ప్రణామాలను మరియు అభివందనాలను తెలియజేసుకుంటూ ఈ సమస్త సామ్రాజ్యాలతో మన జీవాత్మల్ని అనేక జన్మలుగా ఈ యొక్క భూమిపై అత్యద్భుతమైన జీవితాన్ని కల్పిస్తూ సమస్త కావలసిన మనలో సమస్త ప్రాణశక్తిని, ధాతు కృషిని కలిగిస్తూ మనం ముందుకు నడుస్తున్నటువంటి అందరి ఆత్మకు తల్లి అయినటువంటి ఈ యొక్క జీవాత్మకు తల్లిగా ఉన్నటువంటి భూమాతకు మరొక్కసారి అనంత కోటి ఆత్మప్రణామాలు, శతకోటి పాదాలు మరియు హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ మనందరి పూర్ణాత్మలకు మనం ఒక పూర్తిగా ఆత్మ ప్రణామాలతో థ్యాంక్స్ తెలియజేసుకుంటాం. అలాగే ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పరమశివుని యొక్క, అరుణాచల శివ యొక్క అనుగ్రహం ఉండాలని, ఈ అరుణాచల శివ
శక్తి క్షేత్రంలో ఉన్న జీవ సమాధుల్లో ఉన్న గురువులందరి యొక్క అనుగ్రహం ఎల్లప్పటికీ ఉండాలని మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ నమో పార్వతీపతి నమో పార్వతీపతి నమో పార్వతీపతి హర 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 మహాదేవ్ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. Last 10 seconds. 9 8 7 6 5 4 3 2 1 0. ఓకే మాస్టర్స్, కళ్ళ ముందు మీరు 2 చేతులు అరచేతులు పెట్టుకోండి. 5 4 3 2 1 0. ఎవరికైనా ఇంకా ఎనర్జీ ఫ్లో ఉంటే వాళ్ళు అలాగే కళ్ళు మూసుకొని ఎనర్జీ ఫ్లోని మీరు ఆస్వాదించండి, అనుభూతి చెందండి. ఎవరైతే కళ్ళు తెరవగలుగుతారో వాళ్ళు మాత్రమే కళ్ళు తెరిచి ఎవరికైనా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నా ఏదన్నా అడగాలనుకున్నా వాళ్ళు షేర్ చేయొచ్చు. అండ్ మీ యొక్క హ్యాండ్స్ రేజ్ చేస్తే మేడం మీకు కనెక్ట్ చేస్తారు. ఎనర్జీ ఫ్లో ఉన్న వాళ్ళు అలాగే కంటిన్యూ చేయండి. కొంచెం శబ్దాలు చేయొద్దు. చాలా మంది చాలా డీప్ ఎనర్జీలో ఉన్నారు. నమస్తే సార్, ప్రణామాలు. నిజంగా ఎనర్జీ చాలా అద్భుతంగా ఉంది సార్. మీరు అన్నట్టుగానే కళ్ళు తెరవలేకపోవడం అవుతుంది, అలానే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతంగా ఉంది. సోమావతి అమ్మవారి ధ్యానము అరుణాచలం నుంచి మాకు మీ ద్వారా అందించబడింది. అనంతకోటి ఆత్మీయ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మాస్టర్స్, ఎవరైనా ధ్యానం నుంచి బయటకు వచ్చి మీ యొక్క అనుభవాలు షేర్ చేసుకోవాలనుకుంటే మాట్లాడచ్చు. చాలా మంది మత్తులో ఉన్నారు మేడం. అన్నపూర్ణ గారు, అన్నపూర్ణ అమ్మ మాట్లాడమ్మా. చెప్పండి అమ్మా. చాలా ఎనర్జీ చాలా వచ్చినాయి మాస్టర్. మీరు వీడియో ఆన్ చేసుకోండి. మీ ఊరు పేరు చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను లైట్లు ఆఫ్ చేసినాను అంతే. లైట్లు ఆఫ్ చేస్తానండి. అంటే ఇవాళ సోమావతి చాలా పవర్ఫుల్, మీకు తెలిసి ఉంటది. ఎందుకంటే శివుడు మనకి చాలా ఈజీ కనెక్ట్ అయిపోతాడు. ఆయన మనకు బోలాశంకర్. మనము ఆ ఎనర్జీస్ ఎప్పుడు ఏ రకంగా కనెక్ట్ అవుతాయి అన్నది నేను ఎప్పుడు చూసుకుంటాను. అంటే నేను ఏ పౌర్ణమి, ఏ అమావాస్య, ఏ దేవతతో, ఏ శక్తితో కనెక్ట్ అవుతుంది అన్నది నేను చాలా రకాలుగా లెక్కలేసి చూసి, అందుకే మీరు నేను చేసిన క్లాస్కి వేగంగా ఎందుకు కనెక్ట్ అవుతారంటే నేను అన్ని చూసుకుంటాను. ఇంక్లూడింగ్ నక్షత్ర బలం కూడా చూసుకొని దేవతల్లో అప్పుడప్పుడు ఇవాళ ఏంటంటే విష్ణుమూర్తి కూడా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పి కొన్నింటిలో ఉంటాయి. కానీ సోమవారం సోమావతి అనే కానీ అది శివుడికి సంబంధించింది. ప్లస్ శివుడు మళ్ళీ దక్షిణామూర్తి అనేది పౌర్ణమి రోజు చేసుకోవాలి. నెక్స్ట్ పౌర్ణమిలో తప్పకుండా ఇదే రకంగా దక్షిణామూర్తి కనెక్ట్ చేసుకుందాం. మన జ్ఞాన శక్తి, అపారమైన దివ్య జ్ఞాన శక్తి పెరగడానికి దక్షిణామూర్తి అనుగ్రహం చాలా అవసరము. కాబట్టి నెక్స్ట్ టైము ఆ పౌర్ణమి మిస్ అవ్వద్దు. నెక్స్ట్ టైం గ్యారంటీగా మనం దక్షిణామూర్తికి కనెక్ట్ అవుదాము. ఆయన అనుగ్రహం, అది కూడా అరుణాచలంలో ఇక్కడే ఉంటారు కాబట్టి ఆయన ఎనర్జీ ఇదే రకంగా అద్భుతంగా కనెక్ట్ అయ్యి మన అందరికీ కర్మలు బయటపడాలంటే జ్ఞానం. అంటే ఇప్పుడు ఇలాంటి సందర్భంలో మనం రిమూవ్ చేసుకున్నా మళ్ళీ పోగు చేసుకోవాల్సి ఉండకూడదు. అంటే శివుడి యొక్క అర్ధనారీశ్వరుడు శక్తితో మనం తొలగించుకోవచ్చు. ఇలాంటిది రిపీటెడ్ గా చేసుకుంటే మీరు ఎప్పుడన్నా ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటంటే టైం లైన్ లో కాబట్టి నేను కొన్ని కట్ చేసుకుంటూ ముగించుకొని వస్తా. మీరు అదే పరిగెట్టుకుని 2-3 రోజులు అరుణాచలం వస్తే ప్రత్యక్షమైన అత్యంత అంటే మీకు ఎంత ఎనర్జీ తెలుస్తుంది. అలాంటి క్షేత్రాల్లో కూర్చోబెట్టి ఇదే ప్రాసెస్ 1 గంట 2 గంటలు కంటిన్యూస్ చేయిస్తే 100% అన్ని తొలగిపోతాయి. ఇది ఒక రకంగా శాంపిల్ లాంటిదే, డెమో.
అంటే అరుణాచలంలో శక్తి క్షేత్రాలు ఎంత పవర్ఫుల్ గా ఉంటుందని ఆల్రెడీ మేడం అనుభవించారు. ఆ మేడంకి అనుభవం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడన్నా అలా ప్లాన్ చేసుకొస్తే ఇదే ప్రాసెస్ ఇంటెన్స్ గా ఇంకా పర్ఫెక్ట్ గా కొద్దిగా లాంగ్ అవర్స్ లో చేస్తే మీలో ఇంటికి వెళ్ళేసరికి అన్ని మీకే తెలుస్తుంది ఆ మార్పులన్నీ. అది చూద్దాం. అలాగే పౌర్ణమి కూడా మిస్ అవ్వద్దు. పౌర్ణమి కూడా ఈ పౌర్ణమి మనం దక్షిణామూర్తితో కనెక్ట్ అవుదాం. కనెక్ట్ చేసుకుంటే ఇంకా మీదట ఏ రకంగా కూడా మనకి విపరీతమైన ఎరుక అనేది క్రియేట్ అవుతుంది బాగా. ఆ ఎరుకు ద్వారా మనం ఏది కరెక్టో మనకి తెలిసిపోతుంటుంది లోపల నుంచి. అది దక్షిణామూర్తి అనుగ్రహంతో జరుగుతుంది కాబట్టి ఆయనకి మించిన జ్ఞానం అనేది విశ్వంలో లేదు. ఆయనే జ్ఞానమూర్తి. సమస్త దేవతలకు, సమస్త లోకాలకు, సమస్త ప్రజ్ఞాశక్తులకి మూలము దక్షిణామూర్తి. ఓకే మాస్టర్, చెప్పండి. వెరీ గుడ్. ఎనర్జీస్ ఉన్నాను. నాకు ఇంకా చేతులు చాలా బరువు ఉన్నాయి మాస్టర్. ఫుల్ బరువు. ఓకే, అదే మీరు ఎనర్జీస్ ఉంటే అది రిసీవ్ చేసుకోండి. అంటే నేనంటే టైం కండిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను 10 గంటలకు అటు ఇటు క్లోజ్ చేయాలి కాబట్టి క్లోజ్ చేస్తాను. మీరు ఇంకా కంటిన్యూ చెయ్యండి. ఎవరికన్నా ఎనర్జీస్ ఉంటే రిసీవ్ చేసుకోండి బాగా. నాకు చాలా ఎనర్జీస్ ఉన్నాయి మాస్టర్. కంటిన్యూ చేయండి. ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎనర్జీని కంటిన్యూ చేయండి, తీసుకోండి. ఆ ఎనర్జీస్ కంటిన్యూ అవుతుంది, అలాగే తీసుకోండి. హీలింగ్ ఇంకా బెస్ట్ హీలింగ్ అనేది జరుగుతుంది. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. చాలా సంతోషం మాస్టర్. కళ్ళు కూడా తెరవలేకపోతున్నా, మూసుకోబోతున్నాయి. నాకు మాట్లాడడానికి కూడా వస్తలేదు. మరి మాట్లాడద్దు. ఎవరు మాట్లాడమన్నారు బలవంతంగా? ఎనర్జీ ముఖ్యం. నాతో మాట్లాడక్కర్లా, ఎనర్జీ ముఖ్యం. ఎనర్జీ తోటి హీలింగ్ జరుగుతుంది. రవీంద్రరావు సార్ మాట్లాడండి. గారు చెప్పండి మాస్టర్. ధ్యానము చాలా చక్కగా జరిగిపోయింది మాస్టర్ గారు. ముఖ్యంగా మీరు శాస్త్రారంలో తారాదేవి గురించి చెప్పినప్పుడు నాకైతే తల మొత్తం దిమ్మైపోయేసి పడిపోయినాను మాస్టర్ గారు. ఒక వెలుగులాగా వచ్చేసేసి పడిపోయేసి అంతా ఒక ఊపి వచ్చేస్తున్నారు. పక్కన టేబుల్ పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ ఇలా పడిపోయి ఉండేవాడు మాస్టర్ గారు. తారాదేవి గురించి చెప్పినప్పుడు తల మొత్తం దిమ్మైపోయింది. చాలా చక్కగా ఎనర్జీస్ వచ్చినాయి. అవును, తారాదేవి అనేది ఏంటంటే ఇక్కడ మూలాధారం, సహస్రం చాలా ముఖ్యమైన కీలకమైన ఆ రెండు. ఒకటేమో ఇంజిన్ అయితే, ఒకటేమో గాడ్ లేకుండా ఇంజిన్ కి సిగ్నల్స్ ఉండవు. గాడ్ ఇస్తేనే ఇంజిన్ డ్రైవర్ పని ఉండదు. గాడ్ ఎలా చెప్తే అలా డైవర్ట్ చేయడమే. కాబట్టి ఇంజిన్ గాడ్ చాలా ఇంపార్టెంట్. ఆ కింద నుంచి ఏంటంటే అమ్మవారం నుంచి భూమాతనికి సంబంధించిన సమస్త శక్తులు, అంటే పాజిటివ్ అనే దివ్య శక్తులు మనకి మూలాధారం ద్వారా పనిచేయాలని చెప్పి సంకల్పం చేసుకున్నాం. ఆమె యొక్క ఆబ్జెక్టివ్ భూమాత. కాబట్టి ఆమె అనుగ్రహం ఉన్నప్పుడు మనకి కుండల్ని చాలా ఇంపార్టెంట్. అంటే ముఖ్యంగా భౌతికమైనవి పొందడానికి, అంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అదే విధంగా కర్మలు దాడడానికి కూడా మనకు అధిగమించాలన్న శక్తి చాలా మూలం. అందుకే మూలాధారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. అయితే జీవితం యొక్క అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే ముక్తి మోక్షానికి సంబంధించిన జ్ఞానాన్ని తారాదేవి ఇస్తుంది. అంటే మూలాధారం ద్వారా కింద 3 చక్రాలు యాక్టివ్ అవడం వల్ల మనకి భౌతిక శరీరం మీద భౌతిక జీవితం అద్భుతంగా ఉంటది, కర్మలు కూడా అధిగమించే బలం వస్తుంది. కానీ పై 3 చక్రాలకి ఆధ్యాత్మిక పరమైనవి కాబట్టి దాని యొక్క స్థితి గతిల్ని సరైన దారిలో ఉన్నత స్థాయిలో తీసుకెళ్లే అది మటుకు అది తారాదేవి యొక్క చైతన్యం ద్వారా జరుగుతుంది. అది అందువల్ల తారాదేవి, అందుకే నేను అన్ని చెప్పాలని ఉంది, కానీ అన్ని చెప్పుకుంటూ చాలా లేట్ అవుతుంది. అందువల్ల ఈ రెండింటికి ప్రాధాన్యత ఇచ్చాం. మూలాధారము, సహస్రారం రెండు ప్రధానమైనవి, చాలా ప్రధానమైనవి. ఒకటి ఆధ్యాత్మికమైన బలాన్ని, ముఖ్యంగా కర్మలు దాటడానికి మూలాధారం ఎంత ఇంపార్టెంటో, అన్ని డైమెన్షన్లకి ఉన్న మహా జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మళ్ళీ అటు ఇటు తప్పడిపోకుండా, మళ్ళీ కొత్త కర్మలు క్రియేట్ చేసుకోకుండా
భూత పిశాచాలతోటి, అంటే మనం అహంకారంతో లేకపోతే తెలియతనంతో పొరపాట్లు చేసే ఇలాంటివన్నీ ఎక్కువ అవుతుంటాయి కలికాలంలో. అలాంటివి జరగకుండా ఉండాలంటే తారాదేవి ఇచ్చే విజ్ఞానంతో. తారాదేవి 7 రకాలుగా ఉంటుంది. మళ్ళా అవి తారాదేవి క్లాస్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. అది అంటే తారాదేవి ఫ్రీక్వెన్సీస్, హైయర్ ఫ్రీక్వెన్సీస్, 7 ఫ్రీక్వెన్సీస్ గా పనిచేస్తుంటుంది. బుద్ధుడు అంటే ఈ బుద్ధిజంలో ఎక్కువ తారాదేవినే ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళకి భౌతిక అనేది కంటే జ్ఞానమే ప్రధానం కాబట్టి తారాదేవి సాధన అంటే ఇది 3 విద్యలో తారాదేవి వస్తుంది. తారాదేవి సాధన బుద్ధిస్టులు మాంకులు కంపల్సరీ ఆమెను ఫాలో అవుతారు. అది ఇంకా ధన్యవాదాలు మాస్టర్ గారు. ఓకే. అంటే నాకు హిమాలయాల్లో ఉన్న విజ్ఞానం, తంత్ర విజ్ఞానం బాగా ఐడియా ఉంది కాబట్టి, తర్వాత ధ్యానం ద్వారా మనం చాలా చాలా పొందగలిగాం కాబట్టి, ఏ రకంగా ఎనర్జీ మీద పట్టుంది కాబట్టి నేను ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తాను. అంటే తంత్ర విజ్ఞానాన్ని, తర్వాత ఎనర్జీ, మనం ఒక ధ్యానిగా ఎనర్జీతో ఆ తంత్ర విజ్ఞానాన్ని, అమ్మవార్ల యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకొని మనం ఈజీగా మనకు కావాల్సిన పొందడానికి ఆ యొక్క టైమ్స్, డేట్స్ ని కూడా మనం పరిగణలో తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనం సోమవారం శివుడి యొక్క అనుగ్రహంతో ఈ దేవతా శక్తుల్ని ఏ రకంగా మనం మంచుకోవచ్చు అనేది తంత్ర విజ్ఞానం ద్వారా తెలుస్తుంది. ఓకే మాస్టర్, ఎవరైనా ఏమన్నా అడిగేది ఉన్నాయి క్వశ్చన్స్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఎలా అనిపించింది, అలాగే మన క్వశ్చన్స్ అడగచ్చు. ఎస్ మేడం, మాట్లాడండి. రెడ్మీ 7A అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. నేను ఫస్ట్ టైం మేడం, అంటే నాకు కొత్తగా ఉంది ఇదంతా. నేను 10 రోజుల నుంచి వింటున్నాను. కళ్ళు మూసుకొని కూర్చున్నారా, ధ్యానం చేశారా? లేదు సార్, నేను కూర్చోలేకపోతున్నాను. ఇప్పుడు మీరు చెప్తుంటే బాగుంది. అంటే ఏం లేదు, అందరితో పాటు కళ్ళు మూసుకొని ఏం చెప్తున్నది వింటూ కళ్ళు మూసుకొని అనుభవించడం, అంతే. ఎనర్జీని ఫీల్ అవ్వడమే, ఇంకా అన్ని ఆటోమేటిక్ మారుతాయి. ఎనర్జీ ఫీల్ అవ్వడానికి మీరు ఏ ఊర్లో ఉంటారు? పడుకొని నేను తాడేపల్లిగూడెం, వెస్ట్ అక్కడ గోదావరి. అక్కడ చూడండి, ఎవరన్నా పిరమిడ్ వాళ్ళు ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. తాడేపల్లిగూడెంలో ఉన్నారు, మీ మేడం ఏమైనా ఇస్తారు విలేజ్ మాది. అవునా? అంటే ధ్యానం తెలుసుకోవాలమ్మా. ధ్యానంతో మన చక్రాలు యాక్టివ్ అవుతాయి, ధ్యానంతో కర్మలు ఈజీగా బయటపడతాం, ధ్యానంతో ఏదన్నా సాధించగలం. అంటే గ్యారంటీ ఏదన్నా పొందాలంటే ధ్యానం ద్వారా పొందే శక్తి ద్వారానే మనం ఏదన్నా అవుతుంది, సంకల్పాలు నెరవేరుతాయి. కాబట్టి ధ్యాన శక్తి పడుకుంటే కావదమ్మా, మేరుదండం నిటారుగా ఉండాలి. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ అంటే చైతన్యాన్ని, శివుడి యొక్క చైతన్యాన్ని, భూమాతకి శక్తి ఉంటుంది, విశ్వంలో చైతన్యం ఉంటుంది. భూమాత అంటే శక్తి, విశ్వంలో ఉన్నది చైతన్యం. అంటే భూమాత అమ్మవారికి నిదర్శనం, చైతన్యం అంతా అయ్యవారికి. భూమి లాక్కుంటది, భూమి శక్తితోటి చైతన్యాన్ని లాక్కుంటది. మన బాడీలో కూడా ప్రాణశక్తి, అంటే మన ప్రాణ శక్తి ఉంటేనే ప్రాణం ఉంటది, అవునా కదా? శక్తి లేకపోతే ప్రాణం ఉండదు. అంటే శక్తి అంటే మన చక్రాల పరంగా కుండల్ని యాక్టివ్ అయిపోతే వాడు యాక్టివ్ గా లేదు అంటే గనక వాడు చచ్చిపోయే లెక్కే. బతుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి యాక్టివ్ ఉంటుంది కుండల్ని. ఏ చక్రం యాక్టివ్ లేకపోయినా కుండల్ని యాక్టివ్ ఉంటుంది. అంటే కుండల్ని అంటే శక్తి ఉన్నప్పుడే ప్రాణం ఉంటుంది. అంటే అందువల్ల ప్రాణశక్తి అనేది ఏంటంటే ఆకాశం నుంచి భూమికి వస్తుంది కాబట్టి, చైతన్యం రూపంలో వస్తుంది కాబట్టి మన మేరుదండం నిటారుగా ఉండాలి. అంటే కూర్చొని ఉంటేనే మన బాడీలో అవుతుంది. అది అలాగ అవుతుంది అంటేనే మీరు తీసుకుంటున్నట్టు లెక్క, ప్రాణశక్తిని తీసుకున్నట్టు లెక్క. ఏదో జరగకపోయిందంటే అలాగే చెయ్యాలి కొద్దిగా. అలాగే పడుకుంటే ఏమవుతుంది, పడుకుంటే నిద్ర వస్తుంది అంతే, ఇక్కడ ఏం జరగదు. నిద్ర రాదండి, మళ్ళీ నిద్రపోయి 2 years అయింది. అవునా? అయితే మీకు ఏదో మెలకుగానే ఉంటాను. లే పడుకొని చేసేది కాదు ధ్యానము అనేది. పడుకొని చేస్తే ధ్యానం కాదు, పడుకొని రికమెండెడ్ కాదు, శాస్త్ర ప్రమాణం కాదు. అది ఎవరన్నా అలా చెప్తారేమో కానీ తప్పు. కూర్చొనే చెయ్యాలి. మీరు ధ్యానం అనేది కూర్చొనే చెయ్యాలి.
ఏదో రకంగా మీరు సపోర్ట్ తీసుకోవచ్చు, వెనకాల ఏమైనా తలగడలో ఏమైనా పెట్టుకోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, అనుకూలంగా మీకు ఏదన్నా పెట్టుకొని వెనకాల చేరబడి కూర్చోవచ్చు, కానీ కూర్చొని తీయాలి. అంతేగాని అలాగే సార్. పడుకొని చేస్తే మీకు ఏ ప్రాసెస్ లో జరగదు, యాక్టివ్ అవ్వవు చక్రాలు. ఓకేనమ్మా? అరుణాచల్లో ఎక్కడా సార్? అరుణాచలం వీళ్ళు ఎవరిని వస్తే ఎప్పుడన్నా మేడం అనౌన్స్ చేస్తారో అప్పుడు నేను వాయిలింగ్ దగ్గర ఉంటాను, కానీ మీరు వచ్చి ఎక్కడన్నా అందరూ కలిపి స్టే చేస్తే నేను గైడ్ చేయగలుగుతాను. అది ఎప్పుడు చూద్దాం. మీరు ముందు ధ్యానం నేర్చుకోండి, ధ్యానం ఉంటేనే మీకు ఫలితం ఉంటుంది, ధ్యానం నేర్చుకుంటే. ఓకేనా? అలాగే అలాగే. ఓకే, ఇంకెవరన్నా? ఓకే అమ్మా, ఎవరు లేరు కదండి మేడం? ఎస్ మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా సార్తో? పద్మకుమారి గారు వీడియో ఆన్ చేసుకున్నారు. ఇంకా మాట్లాడతారా? ఎవరన్నా చేతులు లిఫ్ట్ చేయలేదు కదా, అందరూ ఉండడం అయితే 36 మంది ఉన్నారు ఇంకా ఆన్లైన్. అందరూ బాగా ధ్యానంలో ఉన్నట్టున్నారు. కానివ్వండి, కంటిన్యూ అవ్వనివ్వండి. ధ్యానం చేస్తే మంచిది వాళ్ళంతా, ఎంత చేస్తే అంత. ఓకే, మళ్ళీ కలుద్దాం. మన పౌర్ణమి రోజున కలుద్దాం తప్పకుండా. మళ్ళీ మేడం నా క్లాసులు ఉంటే అనౌన్స్ చేస్తారు, ఆ క్లాసులు మిస్ అవ్వద్దు. ఎందుకంటే క్లాసుల్లో నేను దీని ఎక్కువ తంత్రజ్ఞానానికి సంబంధించి, అంటే ఎనర్జీని ఎలా వాడుకోవాలన్న దాని మీద నా క్లాసులు ఉంటాయి కాబట్టి, ఎనర్జీకి సంబంధించిన వ్యవహారాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి క్లాస్ మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇలాంటి ధ్యానం అప్పుడే చెప్పగలుగుతాను, నాలెడ్జ్ అంతా అప్పుడే ఇవ్వగలుగుతాను. ఇప్పుడు ఇలాంటప్పుడు ఓన్లీ ధ్యానమే చేయిస్తాం అమావాస్య పౌర్ణమి. దీనికి సంబంధించిన వివరాలు కావాలంటే నా క్లాసులు వింటే మీకు చాలా రకాలుగా మీ ఆధ్యాత్మిక ఎదగడానికి కానీ, భౌతికంగా ఏదైనా పొందడానికి కానీ కావాల్సిన నాలెడ్జ్ అంతా నా క్లాసుల ద్వారా ఇవ్వగలుగుతాను నేను. ఓకే మాస్టర్స్? ఓకే, హరి ఓం. అరుణాచలానికి, ఆ అరుణాచల యొక్క క్షేత్రానికి, అరుణాచల శివకి, ఈ అరుణాచల క్షేత్రంలో ఉన్న సమస్త యోగులకు, పరమ గురువులకు అందరికి కూడా, అలాగే శంబాల పరమ గురువులకు, మౌతార్ బాబాజీకి అందరికీ కూడా శతకోటి ఆత్మాభివందనాలు, అనంత కోటి పాదాభివందనాలు, ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శివోహం శివోహం. నమస్కారాలు. మాకు ఈరోజు హేమావతి అమావాస్యతంగా చాలా అద్భుతంగా చేయించారు, చాలా అద్భుతంగా ఉంది. అంతకోటి ఆత్మీయులు నమస్కారం. ఎస్ మేడం, మీ పేరు ఏంటమ్మా? అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఇందాక కొత్తగా ధ్యానంలోకి వచ్చారన్నారు కదా. నేనేనా? మీరే. మీ పేరు? నా పేరు తిరుమల శైలజ అండి, శంకరమంచి. మన శైలజ. మీరు ఆ పేరుతో జాయిన్ అవ్వండి. మనం జాయిన్ అయ్యేటప్పుడు పేరు అంటే తెలుస్తుంది. ఏ ఊరు మేడం? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది వెస్ట్ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం దగ్గర విప్పారండి. ఓకే, ఎలా ఈ జూమ్ లోకి వచ్చారు మేడం మీరు? నేను అప్పుడప్పుడు వింటున్నానండి, 2 years నుంచి వింటున్నాను. కానీ పత్రిజీ గారు అంటే ఆయన ఒక ఏవేవో అపోహలతో వినేదాన్ని. కానీ ఒక 2-3 నెలల నుంచి కాదు, ఇది బ్రీతింగ్ మీద, ఇది కూర్చుంటే మనకు అన్ని తెలుస్తాయని సార్ ఒక్కోసారి మీరు మీటింగ్లు పెడతారు కదా యూట్యూబ్ లో, అవి చూస్తూ చూస్తూ జాయిన్ అవ్వాలి అనుకున్నాను. ఇది లాగిన్ అయ్యాను యూట్యూబ్ లో నుంచి. అలాను మీరు నాకు అవకాశం ఇచ్చారు, వాట్సాప్ కి వచ్చింది నాకు. అప్పటి నుంచి నాకు కుదిరినప్పుడు వింటూ ఉన్నాను. అయితే ధ్యానం ఎలా చేయాలి అనేది అవగాహన ఉందా మేడం మీకు? లేదు, కూర్చోలేకపోతున్నాను మేడం, అదే సార్ తో కూడా చెప్పాను. పర్వాలేదు, ఎవరు వచ్చిన కొత్తల్లోనే ఎవరు ఎక్కువసేపు కూర్చోలేరు, అందరికీ ఏం కుదరదు ఒకేసారి ఎక్కువసేపు కూర్చోవడానికి. ఫస్ట్ మీకు ఎంత వీలైతే అంతసేపు కూర్చోవడానికి ప్రయత్నం చేయండి మేడం. ఇంకొకటి సార్ చెప్పారు కదా, ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని కూర్చోండి మేడం. వెనకలికి ఆనుకొని, ఇప్పుడు కింద కూర్చోగలిగితే వెనకాల గోడకు కానీ అట్లా కూర్చోవచ్చు. లేదు పైన కూర్చునే వాళ్ళైతే మీరు కింద కూర్చోలేను అంటే బెడ్ మీదైనా కూర్చోవచ్చు అమ్మ. బెడ్ లో వెనకాల సపోర్ట్ తీసుకొని అయినా కూర్చోవచ్చు. లేదా చైర్ వేసుకున్నారనుకోండి, చైర్ మీదైనా సపోర్ట్ గా కూర్చోవచ్చు.
అలా కానీ కూర్చుంటే మెలకు మనకు వచ్చేస్తుంది ఉదయం పూట, కానీ జాయిన్ అవ్వట్లేదు. తర్వాత ఒక్కోసారి ఆ బ్రీతింగ్ ది సార్ చెప్పారు, వాటర్ ఇలా తాగాలి. మారెళ్ళ రవి సంజీవ్ సాయి ఆయన క్లాస్ విన్నాను. అలా అప్పుడప్పుడు కొన్ని క్లాసులు, లైవ్ క్లాసులు వింటున్నాను. అదే మేడం. వెనకాల కూర్చోండి, ఎంతసేపు వీలైతే అంతసేపు కూర్చోండి. నేను కూర్చోలేకపోతున్నాను అంటే లేచి అలా ఇలా నడిచైనా కూర్చోండి. కంటిన్యూ కూర్చోవాలి. మేము కొత్తగా వచ్చినప్పుడు కింద కూర్చునే వాళ్ళము. అయితే కంటిన్యూగా కూర్చోవాలంటే కాళ్ళు తిమ్మిడి పట్టడము ఇబ్బంది అయ్యేది. కాసేపు ఎట్లా మూవ్ చేసి మళ్ళా కూర్చునే వాళ్ళము, ఏమి ఇబ్బంది ఏం లేదు. అట్లా మనకు ఎంతసేపు వీలైతే అంతసేపు కూర్చునేది. చేత కాలేదు ఏమైతుంది, మళ్ళా కొంచెం అట్లా పారాడి కూర్చునేది. మీరు ఇంత చక్కగా చెప్తున్నారనే నేను 10ంటికైనా అలా ఒక్కోసారి అలా జాయిన్ అవుతున్నాను. రాత్రి పూట, ఉదయం పూట కూడా అంతే. ఒక్కోసారి మీరు జాయిన్ అవ్వండి. అనారోగ్య సమస్య ఉందా శరీరంలో? తలే చాలా బరువు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంది. ఒక్కోసారి నరాల బలహీనత అంటున్నారు. గట్టిగా ఒక వేళ్ళు పిండలేను, బట్ చిన్న కూడా పట్టుకోలేను ఒక్కోసారి. ఎవరైనా కొంచెం ఏమన్నా ఇదిగా అంటే వాళ్ళకి ఇంకా నేను చెప్పలేదు, నా మూడ్ ఆఫ్ అయిపోతుంది ఇంకా. నిద్ర పట్టడం లేదు అన్నారు. నాకు కొంచెం ఏమన్నా ఇదిగా ఉంది అనుకోండి, అప్పుడు పైకి వచ్చి పడుకుని పోతాను, కానీ నిద్ర పట్టదండి. పడుకొని బ్రీతింగ్ మీద చూస్తూ ఉంటాను, కళ్ళు మూసుకుని దీని మీద దృష్టి పెడతాను. సో నాకు నిద్ర పట్టిందన్న ఫీలింగ్ రావదు. నిద్ర కూడా తగ్గిపోయింది బాగా అసలు. ఓకే, అయితే మీరు ధ్యానం అనేది ఎక్కువ చేయాల్సి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు చేసి పడుకోవాల్సి ఉంటుంది. కొన్ని ముద్రలు ఉంటాయి, మీరు నాకు కాల్ చేసినారంటే ఆ ముద్రలు చెప్తాము, ఆ ముద్రలు పెట్టుకోండి. మెల్లమెల్లగా మీ సమస్య తగ్గుతుంది మేడం. ఓకేనా? ధ్యానం అనేది ధ్యానం చేసి పడుకోండి. పడుకునే ముందు ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తే మెడిటేషన్ లోనే మీకు నిద్ర వస్తుంది. అలానే పడుకోండి. ఇలా వేలలో వేలు పెట్టేసుకుంటాం. మనం ధ్యానం అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఫింగర్స్ లాక్ చేసుకుంటాము. కాళ్ళు కూడా కింద చైర్ లో కూర్చుంటే ఇలా కాళ్ళు కూడా లాక్ చేసుకుంటాము. ఎందుకంటే మన ఎనర్జీ అనేది మనకు వచ్చిండేది బయటికి పోకుండా ఉండడానికి. కళ్ళు మూసుకుంటాము. ఇంకా రూమ్ అంతా కూడా మనం చీకటి చేసుకోవచ్చు, వెళ్తూ ఉండాలని ఏం లేదు. అయితే ఖచ్చితంగా మంచినీళ్ళు అనేది తీసుకోవాలి మేడం. ధ్యానానికి ముందు మంచినీళ్ళు తీసుకోవాలి, ధ్యానం తర్వాత. ఇలా ధ్యానం చేస్తున్నప్పుడే పక్కలోనే ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టేస్తున్నాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో అలా పక్కన పెట్టేసుకోవాలంటే మన ఎనర్జీ కూడా ఆ వాటర్ లోకి వెళ్తుంది. కాబట్టి ఆఫ్టర్ ధ్యానం అయిపోయినాక ఆ ఎనర్జీ నీళ్లు తీసుకుంటే కూడా మనకు బాడీలో హీలింగ్ జరుగుతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా మెడిటేషన్ కు ముందు, మెడిటేషన్ తర్వాత నీళ్ళు అయితే కంపల్సరీగా తీసుకోవాలి. ఓకేనా? అది అలాగే చెప్పాను కదా, ఇలా సపోర్ట్ చేసుకొని కూర్చోండి. ఇంట్లో మీరు సపరేట్ గా కూర్చున్నా కూడా డైరెక్ట్ గా శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు చెయ్యొచ్చు. నేను అలా చేయలేకపోతున్నాను అంటే ఏదైనా మ్యూజిక్ పెట్టుకోనైనా మీరు చేయొచ్చు. ఎందుకంటే మ్యూజిక్ ద్వారా కూడా మన శరీరము హీల్ అయిపోయింది. పత్రిజీ గారు మ్యూజిక్ పెడతారు కదా, పత్రిజీ మ్యూజిక్ పెట్టుకొనైనా, ఎందుకంటే ఆ యొక్క మ్యూజిక్ ద్వారా కూడా మన శరీరము హీల్ జరుగుతుంది అనమాట. అందువల్ల పెట్టుకోవచ్చు. లేదు నాకు మ్యూజిక్ అవసరం లేదు అంటే కూడా కేవలం శ్వాస మీద ధ్యాస ద్వారానే మనం కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు. మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు కూర్చోండి. ఆ తర్వాత లేదు శాత కాలేదు అంటే లేయండి, ఏమైతుంది లేయండి. ఆ తర్వాత ఫస్ట్ అంతకంటే ముందు ప్రాణాయామ ఉంటుంది. ఇప్పుడు సార్ క్లాసులు మీరు వింటానమన్నారు కదా, మీరు ప్రాణాయామ ఏమన్నా చేస్తున్నారా? మీకు తెలుసా? విధానం తెలుసు కానీ తక్కువేనండి, ఇలా బ్రీతింగ్ చేసి తెలియదు. ప్రాణాయామ పద్ధతులు తెలియదు.
ఒక రోజు ప్రాణాయామ పద్ధతులు చెప్తాము, అవి మీరు ఫాలో అవ్వండి మేడం. ఆ ప్రాణాయామ ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఎలా చేసుకోవాలన్నా కూడా క్లాస్ లో చెప్తాము. ఆ ప్రాణాయామ పద్ధతులు చేసి ఆ తర్వాత మీరు మెడిటేషన్ చేశారనుకోండి, చక్కగా ధ్యానం కుదురుతుంది, మీరు కూర్చోగలుగుతారు. అర్లీ మార్నింగ్ నిద్ర లేస్తూనే ప్రతిరోజు ఆ ప్రాణాయామ చేసుకున్న తర్వాత ధ్యానం చేయండి. మీరు అన్నారు కదా తల బరువు, నరాల బలహీనత ఇబ్బందిగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆ ప్రాణాయామ ద్వారా తగ్గిపోతుంది. అయితే ఆ ప్రాణాయామ పొద్దున సాయంత్రము 2 పూట్ల చేయొచ్చు. ఓకేనా? అయితే ఈ ప్రాణాయామ ఏమున్నాయో అవి మనం ఓ రోజు క్లాస్ లో చెప్పుకున్నాము. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మీరు నిద్రలేస్తూనే చేయండి. ఆ తర్వాత రాత్రి పూట కూడా, అంటే సాయంకాలం 6 గంటలకు, అంటే అంతకంటే తర్వాత కాదు, సాయంత్రం కూడా ఆ ప్రాణాయామం పట్టపరచండి. అలా చేయడం ద్వారా ధ్యానము బాగా కుదురుతుంది, మీకున్న హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి. నేను కూర్చోలేకపోతున్నాను అని అనుకోకుండా, నేను కూర్చోగలుగుతాను, నేను ధ్యానం చేస్తాను, ప్రార్థన అవుతుంది అని అనుకున్నాం. ఓకేనా మేడం? నేను కూర్చోలేకపోతున్నాను అనుకొని చేస్తే అది అట్లే ఉంటుంది. ఆ ధ్యానం కూడా నకారాత్మక ఆలోచనలు వద్దు, సకారాత్మక ఆలోచనలు చేస్తూ చక్కగా ధ్యానం చేసుకున్నాం. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నా జీవితం చాలా హ్యాపీగా ఉంది, నా కుటుంబం అంతా హ్యాపీగా ఉంది, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఇలాంటి పదాలు మనం ఎప్పుడూ కూడా వాడుతూ ఉండాలి. ఇలా వాడుతూ ఉన్నా, ఇలా రాస్తూ ఉన్నా, వీటినంతా అఫర్మేటివ్స్ అంటారు కదా, ఈ అఫర్మేటివ్స్ చెప్పుకుంటూ ఉన్నా కూడా అదే యద్భావం తద్భవతి. కాబట్టి నేను ఎలా ఉండాలి అనుకుంటున్నానో అదే మాటలే మాట్లాడుతూ ఉంటే ఆరోగ్యంగా ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నాకు అది జరగడం లేదు, ఇది ఇబ్బందిగా ఉంది అనుకుంటే అదే మాటలే మనకు వాస్తవ రూపంలోకి వస్తాయి. కాబట్టి ఇంత నుంచి నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, ఈ మాటని ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. ఇలా అనుకుంటూ మనం ప్రాణాయామ పద్ధతులు చేద్దాము. ఆ తర్వాత మెల్లమెల్లగా ధ్యానము చెయ్యండి, మీకు ఎంత వీలైతే అంతసేపు చేయండి. ఎక్కువసేపు ఎవరము కూర్చోలేము కొత్తగా వచ్చిన వాళ్ళము. కాబట్టి అందరూ కూర్చుంటా అన్నారే, నేను కూర్చోవడం లేదే అని మటుకు అనుకోవద్దండి. ఇక్కడ 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి సాధన చేసే వాళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళలో వాళ్ళు డిగ్రీ లెవెల్లో ఉంటే మనం 1వ తరగతిలో ఉంటాం. ఏమైతుంది మేడం, మనం కూడా లెవెల్కి చేరుకుంటాం, అంతే కదా? అందుకనే డిసప్పాయింట్ అవ్వకుండా జాయిన్ అవుతున్నాయి నన్ను, ఏదో ఒక రోజు అంతే, మంచిగా అవుతుంది. ఏం లేదు మేడం. ఫస్ట్ మనము ఎంత వీలైతే అంతసేపు కూర్చున్నాము, కొంచెం కదిలి మళ్ళా కూర్చున్నాము, అంతే. అలాగే అద్భుతంగా ఉంటుంది, మంచిగా మీరు మాట్లాడాక ఇంకా నాకు ట్రై చేద్దాం అనిపిస్తుంది. ఖచ్చితంగా చేయాలి మేడం. ఇందులోకి అందరూ రాలేరు, వస్తే ఇంకా వదిలిపెట్టలేరు. కాబట్టి మనకు అవకాశం వచ్చింది, మనం జాయిన్ అయ్యాము అంటేనే మనలో ఏదో మార్పు జరగబోతోంది, మంచి జరగబోతోంది అని. కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది, మార్పులు వస్తాయి. అయితే ఒక్కటి మేడం, ప్రతిరోజు ధ్యానం చేయండి. 41 రోజులు అంటారు, ఏదైనా కానీ మండల దీక్ష అని చెప్తాం ఫస్ట్. కాబట్టి ఒక్క రోజు కూడా ఆపకుండా క్యాలెండర్లో టిక్ వేసుకోండి, ప్రతిరోజు ధ్యానం చేయాలి. 41 రోజులు కంటిన్యూగా చేయాలి అనేది పెట్టుకోండి నియమం. ఏ టైంలో అయినా సరే మేడం, మీకు పొద్దున్నే కుదరలేదా, రాత్రి పడుకునే లోపలైనా ధ్యానం చేసే పడుకోవాలి. 41 రోజులు పడుకునే ముందు ఈ రోజు అయిపోయింది. ఖచ్చితంగా ఏ రోజు కూడా మీరు ఆపకూడదు, ఎక్కడ ఉన్నా ఆపకూడదు. ఎంతసేపు, ఈ రోజు 10 నిమిషాలైనా సరే మేడం. కాబట్టి కుదురుతుంది, 10 నిమిషాలన్నా మనం కుదుర్చుకోగలుగుతాం, మన కోసం మనం కేటాయించుకోగలుగుతాం. 41 రోజులు చేసి ఆ తర్వాత చెప్పండి ఎలా ఉన్నారు మీరు, ఇప్పుడు ఎలా ఉన్నారు రాసుకోండి.
41 రోజుల తర్వాత ఎలా ఉన్నారో మీరే చెప్పాలి. సరే ఓకేనా? చెప్తాను. ఇలా ఉంటుంది, అట్లా కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఉమ్. ఓకే, మీ పేరుతో జాయిన్ అవ్వండి ఇక్కడ నుంచి. ఆ, థ్యాంక్ యూ. అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రేపటి సెషన్ లో అద్భుతమైన మాస్టర్ నరేంద్ర ముదల్కర్ గారు ధ్యానరత్న, ఆయన క్లాస్ ఉంటుందండి. మనకు సార్తో చూడంగానే అలా ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అయిపోతూ ఉంటాయి. అంత అద్భుతమైన మాస్టర్ కాబట్టి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వద్దండి, అందరూ జాయిన్ అవ్వండి, అందరికీ తెలియజేయండి రేపు ముదల్కర్ సార్ క్లాసు. అందరూ రండి మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభరాత్రి అందరికీ. ధన్యవాదాలు.